Okay, welcome to Harish Academy, the best competitive coaching center for competitive exams. So ee roju manamu IT information technology or computer basics. So computer basics lopala enti ante Singareni junior assistants, TSPSC, APPSC and central government competitive exams lopala మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు కంప్యూటర్ బేసిక్స్ గురించి వచ్చేటువంటి కొన్ని క్వశ్చన్స్ని మనం ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే ఏమీ రాదు కానించి మనం స్టార్ట్ చేస్తాం. సో అక్కడ ఏంటి అంటే వెరీ బేసిక్స్ నుంచి వాట్ ఈజ్ కంప్యూటర్ నుంచి మొదలుకొని సో కొన్ని క్వశ్చన్స్ అవి ఎలా అడుగుతున్నారో అవి వచ్చే క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్ చేయాలి, అవి ఆన్సర్ ఏంటి, అసలు ఎందుకు ఆన్సర్ అది అట్లా అదే ఆన్సర్ ఎందుకు అవుతుంది అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం అన్నమాట. ఓకే, so first once again welcome to Harish Academy, the best academy for competitive exams. My name is Narendra. I am computer faculty in Harish Academy. Okay, so first one, who is the father of computers అన్నాడు. సో ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు అంటే కంప్యూటర్ పితామహుడు ఎవరు అని అడుగుతున్నాడు. సో కంప్యూటర్ పితామహుడు హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నప్పుడు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ లోపల మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి చార్లెస్ బబేజ్, రెండవది హార్వర్డ్ ఐకెన్, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సి వచ్చేసి బ్లేజ్ పాస్కల్ అండ్ ఎడ్వర్డ్ రాబర్ట్స్ అని ఉన్నాడు అనమాట. సో ఇందులో మనకి ఆన్సర్ వచ్చేసి చార్లెస్ బబేజ్ని కంప్యూటర్ పితామహుడు అంటాం. సో ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎవరు అంటే చార్లెస్ బబేజ్ అంటాం. సో చార్లెస్ బబేజ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఎందుకు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటున్నాం అతన్ని అంటే సో ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ తీసుకుందాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి ఏ. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే చార్లెస్ బబేజ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పాం. సో ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ లోపల ఇక్కడ ఈయన చార్లెస్ బబేజ్. సో ఇతను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ క్యాలిక్యులేటింగ్ డివైస్ ఏంటి అంటే డిఫరెన్స్ ఇంజిన్. సో ఈయన పేరు చార్లెస్ బబేజ్. ఇతను ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్యాలిక్యులేటింగ్ డివైస్ ఏంటి అంటే డిఫరెన్స్ ఇంజిన్. సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు 1823లో ఇతను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ డిఫరెన్స్ ఇంజిన్ దీంట్లో ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలినామియల్స్ని ప్రింట్ చేసుకునే విధంగా అతను తయారు చేశాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే వన్ మోర్ డివైస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దాని పేరు ఏంటంటే అనాలిటికల్ ఇంజిన్. అనాలిటికల్ ఇంజిన్. సో అనాలిటికల్ ఇంజిన్ అనేదాన్ని ట్రై చేశాడు. అంటే అతను ఒక ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇన్పుట్ అని, అది కంప్యూటర్ స్వీకరించిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడానికి ఒక ప్రాసెసింగ్ యూనిట్, ఆ తర్వాత ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకి అవుట్పుట్ పైన రావడానికి ఒక అవుట్పుట్ యూనిట్ అనేది ఉండాలి అనేది ఒక ప్రిన్సిపల్ని అతను స్టార్ట్ చేశాడు, అంటే ఆయన ఇన్వెంట్ చేశాడు అనమాట. సో అక్కడి నుంచి అతను అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడంటే అనాలిటికల్ ఇంజిన్లో తయారు చేయాలనుకున్నాడు. కాకపోతే అతను పూర్తి చేయకుండానే అతను మరణించాడు. కాకపోతే ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది. కానీ ఆయన చెప్పినటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం కంప్యూటర్కి ఇన్పుట్, అది ప్రాసెస్ చేయడం, ప్రాసెస్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ని అవుట్పుట్, ఈ ప్రిన్సిపల్ మీదనే మనం ఈరోజు కంప్యూటర్ని వాడుతున్నాం. కాబట్టి అతన్ని మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాం. సో ఈరోజు మనం కంప్యూటర్ని మనం ఈ వాడుకున్నటువంటి కంప్యూటర్ మనం ఈ విధంగా ఈ రూపంలో ఉన్నది అంటే అతనికి మూలం ఎవరు అంటే చార్లెస్ బబేజ్. సో చార్లెస్ బబేజ్ని మనం ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాం. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే చార్లెస్ బబేజ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పాలి. సో అతను ఇన్వెంట్ చేసినటువంటి 2 డిఫరెంట్ ఇంజిన్స్ ఏంటది, ఫస్ట్ వన్ వచ్చేసి డిఫరెన్స్ ఇంజిన్, సెకండ్ వన్ అతను కంప్లీట్ చేయలేదు బట్ అతను చేయాలనుకున్నటువంటి ఇంకొక ఇంజిన్ పేరు ఏంటి అంటే అనాలిటికల్ ఇంజిన్. సో అనాలిటికల్ ఇంజిన్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని మనం ఇది తయారు చేసుకున్నాం. సో ఇక్కడ ఈయనను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్వాక్, EDVAC స్టాండ్స్ ఫర్ అంటే ఏంటి, ఎడ్వాక్ అంటాం. ఎడ్వాక్ స్టాండ్స్ ఫర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ నెంబర్ ఏ ఏంటి ఎలక్ట్రానిక్ డిస్క్రిట్ వేరియబుల్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. ఎలక్ట్రానిక్ డిస్క్రిట్ వేరియబుల్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. బి నెక్స్ట్ వన్ బి, ఆప్షన్ బి వచ్చేసి ఎలక్ట్రానిక్ డిస్క్రిట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఆప్షన్ సి ఎలక్ట్రానిక్ డేటా వేరియబుల్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. నెంబర్ డి ఎలక్ట్రానిక్ డేటా వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. సో ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది అని అంటే బి ఎలక్ట్రానిక్ డిస్క్రిట్ వేరియబుల్ automatic computer. So this is the
రైట్ ఆన్సర్ అన్నమాట. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎడ్వాక్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎడ్వాక్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో దిస్ ఈజ్ ఎడ్వాక్. సో ఇది ఎడ్వాక్. సో ఈ సైజులో ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక రూమ్ సైజులో ఉంటుంది. ఇది ఎప్పుడు ఇన్వెంట్ చేశారంటే 1947లో ఎక్కడ డెవలప్ చేశారు? మూర్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పెన్సిల్వేనియాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు? 1947లో మూర్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెన్సిల్వేనియాలో స్టార్ట్ చేశారు. ఒకవేళ మీకు క్వశ్చన్ ఇలా వచ్చింది అనుకోండి, వేర్ డిడ్ ఎడ్వాక్ వాజ్ డెవలప్డ్ అంటే యూ కెన్ రైట్ దిస్ వన్. ఎక్కడ మన ఎడ్వాక్ అనే కంప్యూటర్ని డెవలప్ చేశారు, ఎక్కడ, ఏ ప్లేస్ ఎక్కడ అంటే పెన్సిల్వేనియా అనొచ్చు, లేదా మూర్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కూడా మీరు చెప్పొచ్చు. సో ఇక్కడ ఉంది చూడండి, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. సో ఎడ్వాక్ అంటే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. సో ఇన్వెంటెడ్ ఇన్, మీరు ఒకవేళ ఇయర్ అడిగారు అనుకోండి 1947 అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ కంప్యూటర్ వాజ్ ఇన్వెంటెడ్ బై చార్లెస్ బబేజ్. సో మనం చార్లెస్ బబేజ్ ఇంతకుముందు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరంటే చార్లెస్ బబేజ్ అన్నాం. ఎందుకు అన్నామంటే అతను ఇంట్రడ్యూస్ చేసినటువంటి 2 ఉన్నాయి. ఒకటేంటి డిఫరెన్స్ ఇంజిన్, ఇంకొకటి వచ్చేసి ఏంటి అనాలిటికల్ ఇంజిన్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ మార్క్ 1 కంప్యూటర్, ఆప్షన్ బి IBM 650, ఆప్షన్ సి డిఫరెన్స్ ఇంజిన్, ఆప్షన్ డి నన్, ఏది కాదు. సో ఇందులో మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా. సో ఏది ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన? అతను కనిపెట్టినటువంటిది ఏంటిది అంటే డిఫరెన్స్ ఇంజిన్. సో చార్లెస్ బబేజ్ ఇంట్రడ్యూస్ చేసిన కంప్యూటర్ ఏది అంటే సో డిఫరెన్స్ ఇంజిన్ అని. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది డిఫరెన్స్ ఇంజిన్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి యూనివాక్, UNIVAC, యూనివాక్, UNIVAC. యూనివాక్ స్టాండ్స్ ఫర్, యూనివాక్ అంటే ఏంటి, దాని అబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏ యూనివర్సల్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్, ఆప్షన్ బి యూనివర్సల్ నేటివ్ ఇన్పుట్ ఆటోమేటిక్ కంప్యూటర్, ఆప్షన్ సి యూనివర్సల్ నేటివ్ ఇన్పుట్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ డి యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అన్నాం. సో ఇక్కడ మనకి, సో ఇందులో మనకి ఆన్సర్ ఏంటి అంటే డి ఆన్సర్ యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. యూనివాక్. సో యూనివాక్లో యూనివాక్ ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకి యూనివర్సల్ లోపల UNI, ఓకే, తర్వాత UNIV, AC యూనివాక్. ఓకే, ఇక్కడ కంప్యూటర్ అని తీసుకోండి లాస్ట్కి. సో యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అనేది ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది యూనివర్స్ అంటే ఇక్కడ యూనివాక్ అనేది ఎవరు కనిపెట్టారంటే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటి అంటే IBM వాళ్ళు తయారు చేశారు అనుకుంటారు, కానీ IBM వాళ్ళు కాదు. సో ఇది ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే రెమింగ్టన్ ర్యాండ్. కంపెనీ పేరు ఏంటంటే రెమింగ్టన్ ర్యాండ్. ఒకవేళ మీకు క్వశ్చన్ ఇలా వచ్చింది అనుకోండి, హూ ఇన్వెంటెడ్ ఆర్ విచ్ కంపెనీ ఇన్వెంటెడ్ అని చెప్పేసి యూనివాక్ అని అడిగారు అనుకోండి, మీకు ఇది కంపల్సరీ, ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే IBM కంప్యూటర్ అనుకుంటారు. IBM కాదు, ఇది రెమింగ్టన్ ర్యాండ్ అనేది మనకు తెలిసి ఇప్పుడు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, కానీ ఇంతకుముందు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ టైప్ రైటర్స్ ఉండేది. ఒకటి రెమింగ్టన్ అని ఉండేది, రెమింగ్టన్ ర్యాండ్ అనే టైప్ రైటర్ ఉండేది, ఇంకొకటి ఫ్యాసిట్ అనే టైప్ రైటర్ ఉండేది, ఇంకోటి గోద్రేజ్ ఆర్ గాడ్రేజ్ అనే టైప్ రైటర్ ఉండేది. సో రెమింగ్టన్ ర్యాండ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అనమాట. సో వాళ్ళు ఈ కంప్యూటర్ని తయారు చేశారు. దీని పేరు యూనివాక్. సో యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ డెవలప్డ్ బై రెమింగ్టన్ ర్యాండ్. ఎప్పుడు అది 1949, 1949లో రెమింగ్టన్ ర్యాండ్ అనే కంపెనీ వాళ్ళు యూనివాక్ అనే కంప్యూటర్ని తయారు చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ENIAC స్టాండ్స్ ఫర్. ENIAC అంటే ఏంటి ఫుల్ ఫామ్? ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఆప్షన్ బి ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడండి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ ఉంది, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్ అని ఉంది. సో అది మనకి డిఫరెన్స్ ఉంటుంది చూడండి. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ డిలో ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ అని ఉంది. ఓకే,
సో ఇక్కడ మనకి డిఫరెన్స్ మనం ఏంటి అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏది అంటే ఏ ఆన్సర్ వచ్చేసి ఏ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అనేది మనకి ఇనియాక్ స్టాండ్స్ ఫర్. అంటే ఇనియాక్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. సో అంటే కంప్యూటర్ అనేది లాస్ట్ వర్డ్ చూసుకోండి. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అనేది రైట్ ఆన్సర్. సో ఇనియాక్ అనేది ఏంటి అంటే ఇది ఇనియాక్ కంప్యూటర్, ఇదంతా కూడా ఇనియాక్ కంప్యూటర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. సో ఇది ఇలా ఉండేది. దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారని మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, జాన్ మ్యాక్లీ అండ్ జే ప్రెస్పర్ ఎకర్ట్, వీళ్ళిద్దరు. ఓకే, ఒక అతని పేరు జాన్ మ్యాక్లీ, ఇంకొక అతని పేరు ఏంటంటే ప్రెస్పర్ ఎకర్ట్. సో వీళ్ళిద్దరు కలిసి ఇన్వెంట్ చేసినటువంటి కంప్యూటర్ ఏంటి అంటే ఇనియాక్, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ ఇన్ ద ఇయర్ 1945, 1945లో వీళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి కంప్యూటర్ పేరు ఇనియాక్. ఓకే, సో వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, జాన్ మ్యాక్లీ అండ్ ప్రెస్పర్ ఎకర్ట్. సో ఇయర్ వచ్చేసి 1945, 1945. హూ ఇన్వెంటెడ్ ద పంచ్డ్ కార్డ్స్? సో పంచ్డ్ కార్డ్స్ని ఎవరు కనిపెట్టారు? సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ చార్లెస్ బబేజ్, ఆప్షన్ బి బ్లేజ్ పాస్కల్, ఆప్షన్ సి హామన్ హాలరిత్, ఆప్షన్ డి జోసెఫ్ మేరీ జాక్వర్డ్. సో ఇందులో ఆప్షన్ ఏ చార్లెస్ బబేజ్ కాదు, ఆప్షన్ బి బ్లేజ్ పాస్కల్ కాదు, ఆప్షన్ సి హామన్ హాలరిత్. ఇతను మనకి పంచ్డ్ కార్డ్స్ అనే సిస్టమ్ని ఇన్వెంట్ చేశాడు. ఇతను ఇన్వెంట్ చేసినటువంటి మిషన్ పేరు ఏంటంటే ట్యాబులేటింగ్ మిషన్. సో 1890లో ఇతను మనకి ఒక ట్యాబులేటింగ్ మిషన్ అనేదాన్ని కనుక్కున్నాడు, 1890. సో ఇతను కనుక్కున్నటువంటి ట్యాబులేటింగ్ మిషన్, ట్యాబులేటింగ్ మెషిన్ అన్నమాట, ట్యాబ్లెటింగ్ మెషిన్. ఇతను ట్యాబ్లెటింగ్ మెషిన్ కనుక్కొని ఆ సిస్టమ్కి కావాల్సినటువంటి ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ తీసుకోవడానికి పంచ్డ్ కార్డ్స్ని అతను ఇన్వెంట్ చేశారు. సో హూ ఇన్వెంటెడ్ పంచ్డ్ కార్డ్స్ అంటే హామన్ హాలరిత్. ఓకే, హామన్ హాలరిత్. సో హామన్ హాలరిత్ అనేది సి, రైట్ ఆన్సర్ ఇస్ సి. సో హామన్ హాలరిత్ ఇన్వెంటెడ్ పంచ్డ్ కార్డ్స్ అని చెప్పొచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్? సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో యూజ్ చేసినటువంటి కాంపోనెంట్స్ ఏంటి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏంటి? మనకి కంప్యూటర్ని మనం 5 జనరేషన్స్గా డివైడ్ చేసామని ఉంది హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ లోపల. సో దాంట్లో ఏంటి మనకి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్, ఫిఫ్త్ జనరేషన్, ప్రజెంట్ అంటే ఫిఫ్త్ అంటే ప్రజెంట్ జనరేషన్ అనమాట. సో దీంట్లో మనం ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క రకమైనటువంటి కాంపోనెంట్స్ని, హార్డ్వేర్ కాంపోనెంట్స్ని కంప్యూటర్లో యూజ్ చేసాం. సో దాంట్లో మనకి ఇక్కడ సెకండ్ జనరేషన్ అడుగుతున్నాడు. ఓకేనా, సెకండ్ జనరేషన్లో అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది చూడండి, ట్రాన్సిస్టర్స్. ఆప్షన్ ఏ ట్రాన్సిస్టర్స్, ఆప్షన్ బి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్ అంటాం. తర్వాత ఆప్షన్ సి వాక్యూమ్ ట్యూబ్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్షన్ డి విఎల్ఎస్ఐ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో ఇక్కడ మనకి 5 జనరేషన్లో ఫస్ట్ జనరేషన్లో మనం యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్. సెకండ్ జనరేషన్లో యూజ్ చేసింది ఏంటి అంటే మనకి ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసాం. సో ఇక్కడ మనకి సెకండ్ జనరేషన్లో యూజ్ చేసింది ఆప్షన్ ఏ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసాం. థర్డ్ జనరేషన్లో ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేసాం. ఫోర్త్ జనరేషన్లో లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేసాం. ఫిఫ్త్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏది అంటే ట్రాన్సిస్టర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో సెకండ్ జనరేషన్లో యూజ్ చేసినటువంటి కాంపోనెంట్స్ ఏంటి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ట్రాన్సిస్టర్స్ అని రాయండి. ఓకేనా, సో ట్రాన్సిస్టర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద ఫస్ట్ యాన్షియంట్ క్యాలిక్యులేటర్? మనకి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ లోపల క్యాలిక్యులేటర్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు మన క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవడానికి ఫస్ట్ మనం యూజ్ చేసింది ఏంటి, పెబల్స్ అండ్ షెల్స్ అని చెప్పుకుంటాం. సో మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి గవ్వలు, గులకరాలు యూజ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత క్రమంలో ఏమైపోయింది, నంబర్స్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి క్యాలిక్యులేటర్స్ కావాలి అని అవసరం పడింది. అప్పుడు మనకి
ఫస్ట్ క్యాలిక్యులేటింగ్ డివైస్ అనేది ఒకటి తయారు చేశారు. సో అందులో వచ్చేసి ఏంటి ఆప్షన్స్ ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఆప్షన్ ఏ స్లైడ్ రూల్, ఆప్షన్ బి గంటర్స్ స్కేల్, ఆప్షన్ సి అబాకస్, ఆప్షన్ డి నన్, ఏది కాదు. సో దీంట్లో ఫస్ట్ మన హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్లో ఇప్పటి వరకు మనం ఒకటే ఏంటి అంటే ద ఫస్ట్ క్యాలిక్యులేటింగ్ డివైస్ ఏంటి అంటే అబాకస్. సో అబాకస్ అని చెప్పాలి. సో అబాకస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇది అబాకస్. ఓకే, సో అబాకస్ని ఎవరు హూ ఇన్వెంటెడ్ అబాకస్ అన్నారు అనుకోండి, చైనీస్ అని చెప్పాలి. ఓకేనా, చైనీస్ ఇన్వెంటెడ్ అబాకస్. సో ఎప్పుడు అంటే బిఫోర్ క్రీస్ట్ 2000 years బిఫోర్ క్రీస్ట్ బీసీ అనమాట. సో అప్పటి నుంచి మనకి అబాకస్ అనేది ఇప్పటికి కూడా కొన్ని కంట్రీస్లలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ కోసం కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. మన కోచింగ్ అంటే అబాకస్ ట్రైనింగ్ ఇవ్వబడును అని చెప్పేసి కొన్ని సిటీస్లలో ఇప్పటికీ వాడుతున్నారు అబాకస్ని. సో అబాకస్ అనేది ఫస్ట్ క్యాలిక్యులేటింగ్ డివైస్ ఇన్ ద వరల్డ్. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే చైనీస్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎప్పుడు అనేది బిఫోర్ క్రీస్ట్ 2000 years బిఫోర్ క్రీస్ట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ అబాకస్. సో అబాకస్ అనేది ఏంటి అంటే అందరికి తెలిసిందే, మామూలుగా చూసే ఉంటారు. ఒక వుడెన్ ఫ్రేమ్ ఉంటుంది, ఆ వుడెన్ ఫ్రేమ్కి సన్నని తీగలు ఉంటాయి, ఆ తీగలకి బీడ్స్ పూసలు ఉంటాయి. ఆ పూసలని అటు ఇటు అంటే మూవ్ చేస్తూ మనకు కావాల్సినటువంటి క్యాలిక్యులేషన్స్ చేసుకునే వాళ్ళం. ఈ రోజుకి కూడా కొన్ని కంట్రీస్లలో ఏషియన్ కంట్రీస్లలో మనం యూజ్ చేస్తున్నాం, ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ అబాకస్. Which electronic components are used in 4th generation computers? 4th generation computers లో యూజ్ చేసినటువంటి కాంపోనెంట్స్ ఏంటి? 4th generation computers అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 2nd generation computers లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం చూసాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఏమవుతున్నాడు 4th. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ ట్రాన్సిస్టర్స్, ఆప్షన్ బి ఐసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఆప్షన్ సి వాక్యూమ్ ట్యూబ్స్, ఆప్షన్ డి VLSI అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్, 2nd జనరేషన్ ట్రాన్సిస్టర్స్, 3rd జనరేషన్ ఐసి. ఓకే, 4th జనరేషన్ వచ్చేసి మనకి VLSIC అని యూజ్ చేస్తాం, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. నెక్స్ట్ 5th జనరేషన్ అంటే మైక్రో ప్రాసెసర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే VLSIC, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని is the right answer. So answer D is the right answer. Okay, next one వచ్చేసి కంప్యూటర్ ఏంటి, వాట్ ఈస్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ అక్కడ ఏంటి an electronic device, an electrical device, a manual device, a mechanical device అని ఇచ్చాడు. సో వాట్ ఈస్ కంప్యూటర్ అంటే మామూలుగా ఇంత చిన్న క్వశ్చన్ అనుకోవచ్చు, బట్ కంప్యూటర్ మనకి అది ఏ టైప్ ఆఫ్ డివైస్ అనేది కూడా మనకు అందరికీ కరెక్ట్గా తెలిసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటున్నాం. సో ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అంటున్నామంటే సో దాంట్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తాం కాబట్టి. సో ఎలక్ట్రికల్ డివైస్ వేరు అంటే అది పవర్ అంటే ఎలక్ట్రిసిటీతో రన్ అయినప్పటికీ కూడా మనం దాన్ని ఎలక్ట్రానిక్ డివైస్ ఎందుకు అని అంటే దానికి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. ఎలక్ట్రికల్ డివైసెస్ అన్ని వేరే ఉంటాయి, ఎలక్ట్రానిక్ డివైసెస్ అని వేరే ఉంటాయి. బట్ కంప్యూటర్ కమ్స్ అండర్ ఎలక్ట్రానిక్ డివైస్, ఎలక్ట్రానిక్ కేటగిరీ కిందికి వస్తుంది. సో ఇది కంప్యూటర్ ఈజ్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది సింపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ENIAC కంప్యూటర్ బిలాంగ్స్ టు, ENIAC కంప్యూటర్ బిలాంగ్స్ టు ఏంటి, ఆప్షన్ ఏ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్, ఆప్షన్ బి 2nd జనరేషన్ కంప్యూటర్స్, ఆప్షన్ సి 3rd జనరేషన్ కంప్యూటర్స్, ఆప్షన్ డి 4th జనరేషన్ కంప్యూటర్స్. సో ఇక్కడ మనకి ENIAC అనేది వెరీ బిగ్ సైజ్లో ఇంతకుముందు మీరు పిక్చర్ చూసారు. సో అక్కడ మనం యూజ్ చేసింది వాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఏది ఫస్ట్ జనరేషన్, కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ జనరేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో అక్కడ మనం ENIAC అనేది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ కిందికి వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, 1940 నుంచి 1956 వరకు వచ్చినటువంటి కనుగొనబడినటువంటి ఇన్వెంట్ చేసినటువంటి కంప్యూటర్స్ అన్నీ కూడా ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అంటాం. ఎందుకు అంటున్నామంటే అందులో యూజ్ చేసినటువంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నీ కూడా వాక్యూమ్ ట్యూబ్స్. కాబట్టి ఇక్కడ మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాక్యూమ్ ట్యూబ్. చూడండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్. మెయిన్ మెమరీ ఏంటి, మ్యాగ్నెటిక్ టేప్స్ అండ్ మ్యాగ్నెటిక్ డ్రమ్స్. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఇంకొకటి రావచ్చు, ఏమని అంటే విచ్ స్టోరేజ్ డివైసెస్ యూజ్డ్ మెమరీ డివైసెస్ యూజ్డ్ ఇన్ ఫస్ట్ జనరేషన్ అన్నారు అనుకోండి, మీరు మ్యాగ్నెటిక్ టేప్స్ అని రాయొచ్చు లేదా మ్యాగ్నెటిక్ డ్రమ్స్ అనే రాయొచ్చు. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఏంటి, పేపర్
టేప్ అండ్ పంచ్డ్ కార్డ్స్ యూజ్ చేస్తాం ఫస్ట్ జనరేషన్లో ఇన్పుట్ డివైసెస్గా. ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటి కంప్యూటర్స్కి ఇన్పుట్ డివైసెస్ ఏంటి? కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది, స్కానర్ ఉంది, ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడర్ ఉంది, బార్కోడ్ రీడర్, ఇలా డిఫరెంట్ డివైసెస్ ఉన్నాయి ఇన్పుట్. కానీ అప్పుడు మనం యూజ్ చేసింది ఫస్ట్ జనరేషన్లో పేపర్ టేప్ అండ్ పంచ్డ్ కార్డ్స్ యూజ్ చేస్తాం. స్పీడ్ అండ్ సైజ్ వెరీ స్లో అండ్ వెరీ లార్జ్ ఇన్ సైజ్. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఫస్ట్ జనరేషన్ ఏంటి? IBM 650, IBM 701, ENIAC అండ్ UNIVAC 1 ఎట్సెట్రా ఇవన్నీ. సో ఇక్కడ మనకి ENIAC అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అని చెప్తాం. సో ఆన్సర్ ఇక్కడ ఏంటి మనకి అంటే, సో ఇది ఆన్సర్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. ENIAC అనేది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్. In a computer, most processing takes place in dash unit. ఏ యూనిట్లో ఎక్కువ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది అన్నాడు. ఆప్షన్ ఏ CPU. CPU స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. బి మానిటర్. ఆప్షన్ బి మానిటర్. ఆప్షన్ సి ALU అరిథమెటిక్ లాజికల్ యూనిట్. ఆప్షన్ డి MU అంటే మెమరీ యూనిట్. సో ఇక్కడ మనకి ప్రాసెసింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది? అరిథమెటిక్ లాజికల్ ALUలో జరుగుతుంది, అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్లో జరుగుతుంది, మెమరీ యూనిట్లో జరుగుతుంది. మెమరీ యూనిట్లో ఏం జరుగుతుంది? స్టోర్ అవుతుంది ఇన్ఫర్మేషన్. అవసరమైనప్పుడు మళ్ళీ మెమరీ యూనిట్ నుంచి కంప్యూటర్ తీసుకుంటుంది, అవసరమైనప్పుడు స్టోర్ చేస్తుంది. మరి మోస్ట్ ప్రాసెసింగ్ ఎక్కడ జరుగుతుంది? CPUలో జరుగుతుంది. మొత్తం జరిగేదంతా CPUలోనే కాబట్టి CPU ఈజ్ ద రైట్ ఆన్సర్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో in a computer, most processing takes place in central processing unit, CPU. So this is the right answer. A is the right answer. ULSI stands for, ఇంతకుముందు మనం ఏమన్నా LSI అంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, VLSI అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, తర్వాత ULSI అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఆప్షన్ ఏ అల్ట్రా లార్జ్ స్టోరేజ్ ఇంటిగ్రేషన్, ఆప్షన్ బి అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఆప్షన్ సి అల్ట్రా లార్జ్ స్టోరేజ్ ఇంటిగ్రేటర్, ఆప్షన్ డి అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటర్. సో ఇందులో మనకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే బి. ఎందుకు అంటే లార్జ్, అల్ట్రా లార్జ్ స్కేల్, అల్ట్రా. ఇంతకుముందు VLS అన్నాం కదా, VLSI వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇక్కడ V ప్లేస్లో ఏం చేస్తాం? U పెట్టాం. అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆన్సర్ బి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ULSI అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నమాట. నెక్స్ట్, డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 TB. ఎంత మనకి ఇప్పుడు మనకు బిట్స్ అండ్ బైట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. 1024 bytes ఈజ్ ఈక్వల్ టు 1 KB, 1024 KB ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మెగాబైట్, అలా మనకు కంటిన్యూగా వస్తుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని బైట్స్ అయితే ఎన్ని ఈజ్ ఈక్వల్స్ టు టెరాబైట్. ఒక టెరాబైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని చెప్పొచ్చు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ 1024 MB, ఆప్షన్ బి 1024 GB, ఆప్షన్ సి 1024 PB, ఆప్షన్ డి 1024 YB. సో ఇక్కడ మనకి చూసుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు 1024 GB, 1024 GB అయితే 1 TB, 1 TB అంటాం. ఓకేనా? సో మనకి మామూలుగా ఎలా టేబుల్ ఎలా వస్తుందంటే 1024 కిలోబైట్స్ అంటే మెగాబైట్, 1024 మెగాబైట్స్ అయితే 1 GB, 1024 GB ఈజ్ ఈక్వల్ టు 1 TB అంట. సో ఇక్కడ వచ్చేసి 1024 GB GB. ఇప్పుడు మనం మామూలుగా స్మార్ట్ ఫోన్లలో యూజ్ చేసేది ఏంటి? మీ యొక్క మెమరీ కెపాసిటీ ఎంత ఉంది? 64 GB ఉందా, 128 GB ఉందా, లేదా మీ యొక్క ర్యామ్ స్పీడ్ ఎంత ఉంది? 4 GB ర్యామ్ ఉందా, 8 GB ర్యామ్ ఉందా, 2 GB ర్యామ్ ఉందా అంటాం. GB గిగాబైట్స్. సో 1024 GB అయితే 1 TB. మనకి హార్డ్ డిస్క్లన్నీ కూడా ఇంతకుముందు ఎలా వచ్చేది అంటే 250 GB, 500 GB. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటివన్నీ కూడా ఏంటి? 1 TB, 4 TB, 10 TB. TB అంటే టెరాబైట్స్. ఓకే,
సో మనకి 1 టెరాబైట్ అంటే 1024 GB గిగాబైట్స్ అయితే మనకి ఇక్కడ అది ఇది ఈక్వల్ టు టెరాబైట్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ బి, ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్ట్రాన్. ఫోర్ట్రాన్ స్టాండ్స్ ఫర్, ఫోర్ట్రాన్ ఏంటిది యాక్చువల్గా ఇట్స్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్కి దానికి ఒక ఫుల్ ఫామ్ ఉందన్నమాట. ఓకేనా, సో దాని అబ్రివేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఫర్ ట్రాన్స్లేషన్ ఆప్షన్ ఏ ఫర్ ట్రాన్స్లేషన్, ఆప్షన్ బి ఫార్మాట్ ట్రాన్స్ఫర్మేషన్, ఆప్షన్ సి ఫాక్ ట్రాన్స్ఫర్మేషన్, ఆప్షన్ డి ఫార్ములా ట్రాన్స్లేషన్. ఇందులో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ డి. ఆన్సర్ డి, ఆన్సర్ డిలో ఏంటి అంటే ఫార్ములా, ఫార్ములా, ఫార్ములాలో ఫార్ములా ట్రాన్స్లేషన్, ట్రాన్స్లేషన్ అని ఉందనుకుందాం. దీంట్లో ఫార్ములా ట్రాన్స్లేషన్ యాక్చువల్గా. సో దీంట్లో FOR 4 TRAN ట్రాన్, ఫోర్ట్రాన్ ఇక్కడ ఉంది చూడండి, FOR TRAN ఈ రెండు కలిపితేనే ఫోర్ట్రాన్ వస్తుంది. సో ఫోర్ట్రాన్, ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్, ఫార్ములా ట్రాన్స్లేషన్ అని చెప్పాలి. ఓకే, దిస్ వన్ ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వర్డ్ కంప్యూటర్ కమ్ ఫ్రమ్. ఇది ఆప్షన్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఆప్షన్ ఏ కంప్యూట్, ఆప్షన్ బి కాంపోనెంట్, ఆప్షన్ సి కంపాక్ట్, ఆప్షన్ డి క్యాలిక్యులేటర్. ఇక్కడ ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కంప్యూట్ అంటే ఏంటి, నార్మల్గా కంప్యూట్ అంటే టు యాడ్, టు డూ క్యాలిక్యులేషన్ అనమాట. సో ఇంతకుముందు కంప్యూటర్ అనే ఒక డివైస్ లేకముందు కంప్యూటర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక పర్సన్ ఉండేవాడు, ఒక కంపెనీ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ కంప్యూటర్ అంటే ఒక వ్యక్తి. అతను ఏం చేసేవాడు, కంప్యూట్ చేసేవాడు, అంటే క్యాలిక్యులేషన్స్ ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆల్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసేయడానికి ఒక వ్యక్తి నియమించేవాళ్ళు, అతని పేరు కంప్యూటర్ అనమాట. సో కంప్యూటర్ అంటే బేసిక్ మీనింగ్ ఏంటి అంటే క్యాలిక్యులేట్ చేయడం. క్యాలిక్యులేట్ చేయడం అంటే టు యాడ్, టు ఏదైనా సమ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేసుకునేవాడు. ఎప్పుడైతే కంప్యూటర్ వచ్చిందో అప్పుడు వ్యక్తి కాదు, ఇప్పుడు ఏమైపోయింది ఒక డివైస్. కంప్యూటర్ ఈజ్ ఏ డివైస్, ఒక యంత్రం. అదేం చేస్తుంది, కంప్యూటింగ్ చేస్తుంది. సో ఆ కంప్యూటర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కంప్యూటర్ అనే దగ్గర నుంచి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కంప్యూటర్, కంప్యూట్ అనే వర్డ్ నుంచి వచ్చింది, కంప్యూటర్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ డాటా ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ డిస్క్రెట్ సిగ్నల్స్. అంటే మనకి ఇక్కడ మనం బేసిక్గా కంప్యూటర్స్ని తీసుకుంటే 3 టైప్స్ ఉంటాయి. అవేంటి చూద్దాం. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ డేటా ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ డిస్క్రెట్ సిగ్నల్స్గా తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది ఇది? ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి డిజిటల్ కంప్యూటర్, ఆప్షన్ బి హైబ్రిడ్ కంప్యూటర్, ఆప్షన్ సి మైక్రో కంప్యూటర్, ఆప్షన్ డి ల్యాప్టాప్ కంప్యూటర్స్ అన్నాం. సో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్లో డేటాని డిస్క్రెట్గా తీసుకుంటుంది అని అన్నప్పుడు ఇక్కడ మనకి ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డిజిటల్ కంప్యూటర్స్ అన్నాం. డిజిటల్ కంప్యూటర్స్లో ఏంటి అసలు డిస్క్రెట్ డేటా అంటే ఏంటి అంటే కంటిన్యూస్ కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. ఒకటి అనలాగ్ కంప్యూటర్ ఉంటుంది, డిజిటల్ కంప్యూటర్స్ ఉంటాయి, హైబ్రిడ్ కంప్యూటర్స్ అని 3 టైప్స్ ఆఫ్ బేసికల్లీ 3 టైప్స్ ఉంటాయి. సో ఆ 3 టైప్స్ ఏంటి అంటే ఒకటి అనలాగ్, డిజిటల్, హైబ్రిడ్ అని అన్నాం. సో అనలాగ్ కంప్యూటర్స్లో ఏంటి, ప్రెషర్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్, అంటే కంటిన్యూస్ డాటా ఉండాలి అందులో. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి టెంపరేచర్ చూడడానికి, మనకు బయట ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత ఉంది చూడడానికి, లేదంటే మీరు ఒక కారు యొక్క స్పీడోమీటర్ ఉందనుకోండి, స్పీడోమీటర్. సో అలాంటి వాటి అన్నింటినీ అంటే డాటా అనేది కంటిన్యూగా వచ్చినప్పుడే అక్కడ ఉన్నటువంటి ఇండికేటర్ మనకి చూపిస్తుంది. సో అలాంటి డివైసెస్ని ఏమంటాం, అనలాగ్ డివైసెస్ అంటాం. సో అనలాగ్ అంటే కంటిన్యూగా డేటా ఉంది. డిజిటల్కి కంటిన్యూస్ డేటా అవసరం లేదు, దాన్ని డిస్క్రెట్ డేటా అంటాం. సో డిస్క్రెట్ డేటా అంటే మీకు ఒకసారి వచ్చిందంటే దాన్ని ప్రాసెస్ చేసి మనకి రిజల్ట్ చూపిస్తుంది అనమాట. సో అలాంటి వాటిని మనం డిజిటల్ కంప్యూటర్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ డేటా ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ డిస్క్రెట్ సిగ్నల్స్ అంటే ఇది డిజిటల్ కంప్యూటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మళ్ళీ డిజిటల్ కంప్యూటర్స్లో టైప్స్ ఉన్నాయి, అవి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం లేటర్. ఓకే, సో దిస్ ఈజ్ డిజిటల్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్, మైక్రో కంప్యూటర్, ల్యాప్టాప్ కంప్యూటర్స్ అన్నాం. సో దిస్ ఈజ్ డిజిటల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డిజిటల్ కంప్యూటర్స్కి మనం డిస్క్రెట్ డేటాని అందిస్తాం అనమాట. ఓకే,
నెక్స్ట్ వన్, విచ్ కంప్యూటర్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ జనరేషన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ జనరేషన్కి సంబంధించినటువంటివి ఏవి ఉన్నాయి ఇందులో. ఆప్షన్ ఏ ఇనియాక్, ఆప్షన్ బి ఎడ్సాక్, ఆప్షన్ సి ఎడ్వాక్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఏవైనా కావచ్చు దీంట్లో. చూడండి ఇక్కడ ఇనియాక్ ఉంది, ఎడ్సాక్ ఉంది, ఎడ్వాక్ ఉంది. ఇవన్నీ 1940 నుంచి 1956 జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్లోనే ఇన్వెంట్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ జనరేషన్ కిందకి వస్తాయి. కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఫస్ట్ జనరేషన్ వే. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఏ. సో కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ ఏంటి? ఏం లాంగ్వేజ్ యూజ్ చేసాము అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఆప్షన్ ఏ మెషిన్ లాంగ్వేజ్, ఆప్షన్ బి అసెంబ్లీ లాంగ్వేజ్, ఆప్షన్ సి హై లెవెల్ లాంగ్వేజ్, ఆప్షన్ డి బేసిక్. ఇక్కడ మనం ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో యూజ్ చేసింది అన్నీ కూడా మనము ఇన్పుట్ డివైసెస్గా పంచ్డ్ కార్డ్స్ లేదా పేపర్ టేప్స్ యూజ్ చేసాం. సో ఇక్కడ మనము ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో అన్నిట్లో యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అంటే మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేసాం. సో అవన్నీ ఏంటి 0101 అలా. ఓకే, కాబట్టి అక్కడ మెషిన్ లాంగ్వేజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్కి మనం ఇన్పుట్ డివైస్ అంతా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే కీబోర్డ్స్ అవి రాలేదు ఎప్పటికీ. కాబట్టి మనం యూజింగ్ మెషిన్ లాంగ్వేజ్ ద్వారానే మనము కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ పంపించేవాళ్ళం. సో ఇది మెషిన్ లాంగ్వేజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే మెషిన్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ లాంగ్వేజ్ యూజ్ ఇన్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్. ఫస్ట్ జనరేషన్ వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసాం, హార్డ్వేర్ కాంపోనెంట్స్, దాంట్లో యూజ్ చేసిన లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేసాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి చూడండి ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఏ మెషిన్ లాంగ్వేజ్, ఆప్షన్ బి అసెంబ్లీ లాంగ్వేజ్, ఆప్షన్ సి హై లెవెల్ లాంగ్వేజ్, ఆప్షన్ డి బేసిక్ అనేది కూడా ఒక లాంగ్వేజ్. సో ఇక్కడ మనం ఫస్ట్ జనరేషన్లో మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, సెకండ్ జనరేషన్లో యూజ్ చేసింది అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ జనరేషన్ మెషిన్ లాంగ్వేజ్, సెకండ్ జనరేషన్ అసెంబ్లీ లాంగ్వేజ్, థర్డ్ జనరేషన్ నుంచి మనం హై లెవెల్ లాంగ్వేజెస్ యూజ్ చేసాం. ఏంటి అవి? బేసిక్, ఫోర్ట్రాన్, కోబాల్ ఇవన్నీ కూడా. సో కాబట్టి మనకు సెకండ్ జనరేషన్లో యూజ్ చేసినటువంటి లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్లో యూజ్ చేసింది ఏంటి? మనం ఇంతకుముందే మీకు చెప్పాను నేను. ఏంటి? ఫస్ట్ జనరేషన్లో మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేసాము, సెకండ్ జనరేషన్లో యూజ్ చేసింది ఏంటి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్. థర్డ్ జనరేషన్ నుంచి మనం యూజ్ చేసిందంతా కూడా హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసాం. అవేంటి హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే బేసిక్, కోబాల్, ఫోర్ట్రాన్ అన్న. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఫోర్ట్రాన్, ఆప్షన్ బి కోబాల్, ఆప్షన్ సి పాస్కల్ అండ్ డి ఆల్ ఆఫ్ దీస్. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఫోర్ట్రాన్, కోబాల్, పాస్కల్, బేసిక్ ఇవన్నీ కూడా ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజెస్. సో హై లెవెల్ లాంగ్వేజెస్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఐపిస్, సిలికో సేపియన్స్, కిరోప్టెరా, నన్ ఆఫ్ దీస్. ఓకే, ఇందులో ఏది ఉంటే మనకు కంప్యూటర్ యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే సిలికో సేపియన్స్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి సైంటిఫిక్ నేమ్ ఏంటి కంప్యూటర్కి అని అడిగినప్పుడు మీరు సిలికో సేపియన్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ వన్ సిలికో సేపియన్స్. నెక్స్ట్ వన్ కంప్యూటర్స్ కంబైన్ బోత్ మెజరింగ్ అండ్ కౌంటింగ్ ఆర్ కాల్డ్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. కంప్యూటర్స్ కంబైన్ బోత్ మెజరింగ్ అండ్ కౌంటింగ్ ఆర్ కాల్డ్. ఏ కంప్యూటర్ అయితే మనకి మెజరింగ్ అండ్ కౌంటింగ్ రెండింటిని యూజ్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుందో ఆ కంప్యూటర్స్ని ఏమంటాము అంటున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి? ఏ అనలాగ్, ఆప్షన్ బి డిజిటల్, ఆప్షన్ సి హైబ్రిడ్, ఆప్షన్ డి నన్ అని ఇచ్చారు.
సో ఇక్కడ మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు హైబ్రిడ్ అని అన్నాం, హైబ్రిడ్ కంప్యూటర్స్ని రెండు యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి అనలాగ్ కంప్యూటర్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి సింపుల్గా చెప్పాలంటే ప్రెషర్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ అనలాగ్ కంప్యూటర్స్ అంటాం, ఆర్ అనలాగ్ డివైసెస్ అంటాం. అదే మీరు డిజిటల్ అయితే డిజిటల్ కంప్యూటర్స్ లోపల మనకి కౌంటింగ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్గా తీసుకుంటాం. ఓకే, సో దాంట్లో యూజ్ చేస్తే కౌంటింగ్. సో ఇక్కడ మనకు కౌంటింగ్ ఉంటుంది, మెజరింగ్ ఉంటుంది, రెండు ఉంటుంది. ఓకేనా, సో ఆ రెండింటిని కలిపి తీసుకునేది ఏంటి అంటే హైబ్రిడ్. అంటే రెండు రకాల సిస్టమ్స్ని మోర్ దాన్ వన్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని రన్ అయ్యేది హైబ్రిడ్ సిస్టమ్. కాబట్టి ఇక్కడ కంబైనింగ్ బోత్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఈసీజీ మిషన్, హాస్పిటల్లో యూజ్ చేసే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనే మిషన్ని హైబ్రిడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ వన్. సో హైబ్రిడ్ కంప్యూటర్స్, సో అనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్, హైబ్రిడ్ అని చెప్పాం. సో అనలాగ్ అనేది మెజరింగ్ని యూజ్ చేసుకుంటుంది, డిజిటల్ అనేది కౌంటింగ్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. సో రెండింటి యొక్క కాంబినేషన్లో యూజ్ చేసేదాన్ని ఏమంటాం, హైబ్రిడ్ అంటాం. సో ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫస్ట్ జనరేషన్ ఫర్ స్టోరేజ్? ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో స్టోరేజ్ కోసం ఏం యూజ్ చేస్తాం, మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి యూజ్ చేసినటువంటి డివైసెస్ ఏంటి? ఓకే, ఒకటి చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ మ్యాగ్నెటిక్ డ్రమ్, ఆప్షన్ బి ఐసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఆప్షన్ సి వాక్యూమ్ ట్యూబ్స్, ఆప్షన్ డి ఫ్లాపీ డిస్క్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ మ్యాగ్నెటిక్ డ్రమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అని అంటే ఐసి అనేది ఏంటిది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది కంప్యూటర్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి అది ఒక కాంపోనెంట్. థర్డ్ జనరేషన్లో మనం కంప్యూటర్లో యూజ్ చేసినటువంటి కాంపోనెంట్ ఏంటి అంటే ఐసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. తర్వాత వాక్యూమ్ ట్యూబ్స్ అనేది ఏంటిది, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో యూజ్ చేసినటువంటి కాంపోనెంట్స్ వాక్యూమ్ ట్యూబ్స్. ఫ్లాపీ డిస్క్ ఎప్పుడు యూజ్ చేసాం మనము, ఫోర్త్ జనరేషన్ ఆర్ థర్డ్ జనరేషన్ తర్వాత నుంచి యూజ్ చేసాం. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ జనరేషన్లో యూజ్ చేసింది మ్యాగ్నెటిక్ డ్రమ్. ఓకేనా, మ్యాగ్నెటిక్ డ్రమ్. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫస్ట్ మైక్రో కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మొట్టమొదటి పర్సనల్ కంప్యూటర్. ఓకేనా, సో ఫస్ట్ మైక్రో కంప్యూటర్ అన్నాం, దాన్ని మనం పర్సనల్ కంప్యూటర్ అని కూడా అంటాం. సో మైక్రో కంప్యూటర్ అండ్ పర్సనల్ కంప్యూటర్ ఎప్పుడు వచ్చింది మనకి ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఏది అది దాని పేరు ఏంటి అంటే ఆప్షన్ ఏ ఆల్టైర్ 8800, ఆప్షన్ బి హెచ్పి హ్యావ్లెట్ ప్యాకర్డ్, ఆప్షన్ సి ఇనియాక్, ఆప్షన్ డి యూనివాక్. సో ఇవన్నీ కూడా, యూనివాక్ అంటే ఏంటి, చాలా పెద్ద సైజ్ కంప్యూటర్. ఇనియాక్ కూడా మనం చూసాం, చాలా పెద్ద రూమ్లో సైజు ఉంటుంది. సో తర్వాత హెచ్పి కంప్యూటర్ మనం చూడలేదు ఇంకా. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆల్టైర్ 8800 అనేది పర్సనల్ కంప్యూటర్, ఫస్ట్ మైక్రో, చాలా చిన్న సైజు లోపల ఒక డెస్క్ మీద పెట్టుకునే విధంగా తయారు చేసిన కంప్యూటర్ ఏది అంటే ఆల్టైర్ 8800. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది ఎంఐటిఎస్. చూడండి, ఎంఐటిఎస్ అనే కంపెనీ. ఎంఐటిఎస్ అంటే ఏంటిది, మైక్రో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెలిమెట్రీ సిస్టమ్స్. సో ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఫస్ట్ మైక్రో కంప్యూటర్ ఇది. సో ఫస్ట్ మైక్రో కంప్యూటర్. సో ఎంఐటిఎస్ ఆల్టైర్ 8800. సో ఇది కంప్యూటర్ అనమాట. ఓకేనా, దీనిపైన కూడా ఉంటుంది ఆల్టైర్ 8800 కంప్యూటర్ అని రాస్తుంది చూడండి. సో ఇది ఫస్ట్ కంప్యూటర్. సో ఇది కంపెనీ ఎంఐటిఎస్ అంటే ఏంటి ఫుల్ ఫామ్, మళ్ళీ ఇక్కడ మైక్రో ఓకే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెలిమెట్రీ సిస్టమ్స్ అనే కంపెనీ వాళ్ళు చేసినటువంటి పర్సనల్ అంటే మైక్రో కంప్యూటర్ ఏది అంటే ఆల్టైర్ 8800. నెక్స్ట్, ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. సూపర్ కంప్యూటర్ తయారు చేసింది ఏది, ఏ సూపర్ కంప్యూటర్ అది, దాని పేరేంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి క్రేవన్, ఆప్షన్ బి వచ్చేసి మార్క్ 1, ఆప్షన్ సి వచ్చేసి పరం, ఆప్షన్ డి వచ్చేసి సి డాక్, డిఏసి, సి డాక్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, క్రే. సో క్రే అనమాట. ఓకేనా, క్రేవన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే క్రేవన్ కంప్యూటర్ అని చెప్తాం, క్రే. సో ఈ క్రేవన్ కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు, ఎలా కనిపెట్టారంటే చూడండి ఇక్కడ, ఇది కంప్యూటర్, సూపర్ కంప్యూటర్, ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. దీని నేమ్ వచ్చేసి క్రేవన్ సూపర్ కంప్యూటర్ ఇన్ 1976 లోపల ఎవరు, సీమోర్ క్రే అనే అతను దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేశాడు. సీమోర్ క్రే
అందుకే క్రే 1 అని పెట్టారు దాని పేరు. ఆయన పేరు సీమూర్ క్రే. సో హూ ఇన్వెంటెడ్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సీమూర్ క్రే అని కూడా మీరు రాయొచ్చు. సో సీమూర్ క్రే అనే అతను ఇది డిజైన్ చేసి డెవలప్ చేశాడు. కాబట్టి ఇతని పేరు మీదనే ఉన్నటువంటి కంప్యూటర్ పేరు ఏంటంటే క్రే 1 కంప్యూటర్. సో ద వరల్డ్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే దిస్ వన్, క్రే 1. నెక్స్ట్ క్రే 1 సూపర్ కంప్యూటర్ వాజ్ డెవలప్డ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, ఓకేనా, 1976. ఆప్షన్లో వచ్చేసాయి ఇక్కడ. ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటి 1975, ఆప్షన్ బి 1976, ఆప్షన్ సి 1999, ఆప్షన్ డి 1980. కానీ మనం ఇంతకుముందే చూసాం కదా. సో దాంట్లో 1976 ఇస్ ద రైట్ ఆన్సర్, అంటే ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. మనం ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ తయారు చేసుకున్నాం. అది ఏ సంవత్సరం, దాని పేరు ఏంటి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ నేమ్, ఆ పేరు ఏంటి అంటే ఆప్షన్ ఏ పరం, ఆప్షన్ బి క్రే 1, ఆప్షన్ సి సిడిఏసి సిడాక్, ఆప్షన్ డి మార్క్ 1. సో ఇక్కడ వచ్చేసి మనం తయారు చేసుకున్న ఫస్ట్, ఇండియాలో తయారు చేసిన ఫస్ట్ ఇండియన్ సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే పరం అనేది, ఓకేనా. పరం అనేది ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రే కాదు, అది మనం ఇంతకుముందు చూసాము. సిడాక్ అంటే అది కూడా కాదు, మార్క్ 1 కూడా కాదు. సో పరం ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో పరం కంప్యూటర్. సో పరం సూపర్ కంప్యూటర్ వాజ్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్. ఎప్పుడు తయారు చేశారు పరం సూపర్ కంప్యూటర్ ఇండియాలో అంటే ఆప్షన్ ఏ వచ్చేసి 1980, ఆప్షన్ బి వచ్చేసి 1960, ఆప్షన్ సి 1991, ఆప్షన్ డి 1976. సో మనం ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ని తయారు చేసుకున్నది ఎప్పుడు అంటే 1991లో. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ప్యూర్ ఇండియన్ మేడ్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరం. సో పరం అనేది 1991లో సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే దాంట్లో వాళ్ళు తయారు చేశారు మేడం. డెవలపింగ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సెంటర్ ఫర్ డెవలపింగ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సిడాక్, వాళ్ళు తయారు చేసినటువంటిది ఈ కంప్యూటర్, పరం కంప్యూటర్. సో ఇది ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఆప్షన్ ఏ కంపైలర్, ఆప్షన్ బి ఇంటర్ప్రిటర్, ఆప్షన్ సి అసెంబ్లర్, ఆప్షన్ డి నన్. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్ అంటే వాట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. సో మనం ఏం చేస్తాం, కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయి. కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏంటి అంటే సి లాంగ్వేజ్, C++, జావా, ఓకే, పైథాన్, ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకొని వాళ్ళు ఏం చేస్తారు, ప్రోగ్రామింగ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ చేసినప్పుడు కంప్యూటర్కి మనం ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంగ్లీష్. మామూలుగా మనం హై లెవెల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం కంప్యూటర్ పరిభాషలు. సో మనం హై లెవెల్ లాంగ్వేజ్లో అంటే ఇంగ్లీష్లో ఇచ్చింది కంప్యూటర్కి అర్థమవుతుందా, ఇంగ్లీష్ అర్థం అవ్వదు కంప్యూటర్కి. కంప్యూటర్కి అర్థమయ్యేది ఒకే ఒక్క లాంగ్వేజ్, అది మెషిన్ లాంగ్వేజ్. సో మనం ఇంగ్లీష్లో ఇచ్చినప్పుడు అది కంప్యూటర్కి ఇంగ్లీష్ అర్థం కాదు. కాబట్టి మన మధ్యలో ఏముంటుంది, కంప్యూటర్కి మనం రాసిన ప్రోగ్రామ్కి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఆ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది అంటే మనం ఇంగ్లీష్లో రాసినటువంటి ఆ ప్రోగ్రామ్ని మెషిన్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. అప్పుడు సిస్టమ్కి అర్థమైన తర్వాత అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏది ప్రాసెస్ అయిపోయాక కంప్యూటర్ ఇచ్చేటువంటి రిజల్ట్ని మెషిన్ లాంగ్వేజ్లోకి వస్తుంది. మెషిన్ లాంగ్వేజ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మనకు మెషిన్ లాంగ్వేజ్ అర్థం కాబట్టి ఆ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈ విధంగా ప్రాసెస్ చేసే దాన్ని ఏమంటామంటే ట్రాన్స్లేటర్ అంటాం. ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఒకటేంటి అంటే మనకి అంటే మనం ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ ఎట్ ఏ టైం, ఓకే, వాట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. ఎంటైర్ ప్రోగ్రామ్ మీరు రాసినటువంటి మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి చేంజ్ చేసేది ఏంటిది, కంప్యూటర్ ప్రోగ్రామ్కి, ఓకేనా. సో మెషిన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసేది ఏంటి అంటే ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఓకేనా. ఒకటి కంపైలర్ అన్నాడు, ఇంకొకటి ఏంటి ఆప్షన్ బి ఇంటర్ప్రిటర్, ఆప్షన్ సి అసెంబ్లర్ అండ్ ఆప్షన్ డి నన్ అన్నాం. సో మొత్తం టోటల్ ప్రోగ్రామ్ని ఎట్ ఏ టైం ట్రాన్స్లేట్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఏంటి, ఆ ట్రాన్స్లేటర్ ఏంటి అంటే కంపైలర్ అంటాం, ఓకే. సో ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ని ఎట్ ఏ టైం మీకు మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో దాన్ని కంపైలర్ అంటాం. సో
సో ఈ కంపైలర్ని ఎక్కడ వాడతారు ఎక్కువ అంటే సి లాంగ్వేజ్, C++లో వాడతారు, కంపైలర్స్ని వాడతారు. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ప్రోగ్రామ్ ఎట్ రన్ టైమ్ లైన్ బై లైన్. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఇంతకుముందు క్వశ్చన్లో వాళ్ళు అడిగింది ఏంటంటే ఎంటైర్ ప్రోగ్రామ్ని ఒకేసారి మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసేదాన్ని ఏమంటామంటే కంపైలర్ అన్నాం. ఇక్కడ ఏం అడుగుతున్నాడు నెక్స్ట్, వాట్ ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్స్ ప్రోగ్రామ్ ఎట్ రన్ టైమ్ లైన్ బై లైన్, అంటే ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేయకుండా లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసేటువంటి ప్రోగ్రామ్ని ఏమంటాం, ఆ ట్రాన్స్లేటర్ని ఏమంటాం. ఇక్కడ ఏమన్నా కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్ అండ్ నన్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏంటి అంటే ఇంటర్ప్రిటర్. సో టోటల్ ప్రోగ్రామ్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తే కంపైలర్ అంటాం, లైన్ బై లైన్ చేస్తే ఇంటర్ప్రిటర్ అంటాం. కంపైలర్ దేనికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం, C అండ్ C++ ఉన్నాయి. అదే ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, బేసిక్ లాంగ్వేజెస్, బేసిక్ ఒక లాంగ్వేజ్. తర్వాత ఇప్పుడు ఎక్కువ యూజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో పైథాన్ ఉంది కదా, PHP అని ఉంది కదా, సో ఇలాంటి లాంగ్వేజెస్లో ఇంటర్ప్రిటర్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది ఇంటర్ప్రిటర్ అనమాట. ఓకే, సో లైన్ బై లైన్ యూస్ ఎగ్జిక్యూట్ ట్రాన్స్లేట్ చేసేది ఒకటి ఉంటుంది, ఎంటైర్ ప్రోగ్రామ్ని ట్రాన్స్లేట్ చేసేది ఉంటుంది, అది కంపైలర్, తర్వాత ఇంటర్ప్రిటర్. ఓకే, నెక్స్ట్ వన్ MICR stands for MICR stands for options micro internet card reader, option B magnetic ink card reader, option C micro information code reader, D none. ఇక్కడ మనకి MICR అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్ అనేది రైట్ ఆన్సర్. మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్ అనేది ఏంటి యాక్చువల్గా, ఇట్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. సో మనకి చాలా రకాల ఇన్పుట్ డివైసెస్ ఉంటాయి, కీబోర్డ్, మౌస్, ట్రాక్ బాల్, స్కానర్, ఓకే, వెబ్ క్యామ్, మైక్రోఫోన్, ఈ విధంగా చాలా ఉంటాయి. సో దాంట్లో MICR కూడా ఒకటి ఆ లిస్ట్లో. సో MICR అనేది రైట్ ఆన్సర్ అన్నాం. సో MICR ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ కాల్డ్ MICR. ఓకే, ఇదేంటి మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్ అంటాం, MICR అంటాం. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి ఎక్కువగా అంటే బ్యాంకులలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి చెక్స్, చెక్ మనం రాసి పంపిన అన్ని చెక్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెక్ని ప్రాసెస్ చేయడానికి దీని ద్వారా ఆ చెక్ని స్కాన్ చేస్తారనమాట. సో దాన్ని MICR అంటాం. సో ఇది ఎక్కువ యూజ్ అయ్యేది బ్యాంక్లో యూజ్ అవుతుంది. ఓకే, సో బ్యాంక్లో మనకి కనబడుతుంది, ఇంకా వేరే వేరే ప్లేసెస్లో కూడా యూజ్ చేస్తాం. సో అందుకే మీరు చెక్స్ని చూసినప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు మీకు చెక్ మీద క్లియర్గా కనిపిస్తుంది MICR కోడ్ అని కూడా రాసి ఉంటుంది. సో ఇది మనకి ఇన్పుట్ డివైస్. సో మాన్యువల్గా చెక్ చేసి ప్రాసెస్ చేయడం కన్నా ఈ డివైస్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చెక్స్ ప్రాసెసింగ్ అనేది బ్యాంకులలో చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సో MICR మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి DOS స్టాండ్స్ ఫర్, DOS అంటే ఏంటి, డిస్క్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, ఆప్షన్ ఏ డిస్క్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఆప్షన్ డి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ బి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ సి డిస్క్ ఆపరేటింగ్ స్కీమ్, ఆప్షన్ డి నన్, ఏది కాదు. సో దీంట్లో కామన్గా అందరికి తెలిసింది ఏంటంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ బి. మనకి DOS అనేది ఎవరు డెవలప్ చేశారు, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. సో MS-DOS అంటాం. అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు మనకి డిఫరెంట్ టైప్, అంటే మనకి MS-DOS నుంచి మొదలుకుంటే ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటి Windows 10, 11 వరకు, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్జన్స్, ఎవల్యూషన్స్ జరిగాయి. సో దాంట్లో మనకి MS-DOS అంటే మైక్రోసాఫ్ట్, DOS అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ DOS ఫుల్ ఫామ్ ఏంటంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దట్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రాఫిక్ ట్యాబ్లెట్ ఈజ్, వాట్ ఈజ్ గ్రాఫిక్ ట్యాబ్లెట్? గ్రాఫిక్ ట్యాబ్లెట్ అనేది ఏంటి అంటే ఇక్కడ పామ్ టాప్ కంప్యూటర్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి స్మార్ట్ ఫోన్, ఆప్షన్ సి ఇన్పుట్ డివైస్, ఆప్షన్ డి నన్, ఏది కాదు. ఇందులో పామ్ టాప్ కంప్యూటరా కాదు, స్మార్ట్ ఫోనా కాదు, ఆప్షన్ సి ఇన్పుట్ డివైస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఇన్పుట్ డివైస్. ఈ గ్రాఫిక్ ట్యాబ్లెట్ ఏంటి మరి అంటే ఇది మనకి ఎక్కువ కనపడదు, సో కొన్ని ప్లేసెస్లో కనిపిస్తుంది, చూసిన వాళ్ళు ఉంటారు. చూడండి, ఇది గ్రాఫిక్ ట్యాబ్లెట్. సో దీనిపైన మీరు ఈ స్టైలస్ అంటారు, మనకి మామూలుగా స్మార్ట్ ఫోన్లోకి వచ్చే స్టైలస్ టైప్లో లైట్ పెన్ మోడల్లో పెన్ మోడల్ ఉంటుంది.
దాంతో మీరు ఏదైనా ఒక గ్రాఫిక్ని కానీ ఒక పిక్చర్ కానీ ఒక కార్టూన్ కానీ ఒక టెక్స్ట్ కానీ ఏదైనా దాని మీద మీరు రాయొచ్చు. అదేం చేస్తుంది, డైరెక్ట్గా తీసుకొని సిస్టంలోకి డిజిటల్లోకి మార్చుకొని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఇది దీని పేరే గ్రాఫిక్ ట్యాబ్లెట్ అంటాం. ఇట్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. ఇట్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్, గ్రాఫిక్ ట్యాబ్లెట్ అంటాం. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి DDR స్టాండ్స్ ఫర్. DDR స్టాండ్స్ ఫర్. DDR అంటే ఏంటి ఇక్కడ, డబుల్ డేటా రేట్. ఆప్షన్ ఏ డబుల్ డేటా రేట్, ఆప్షన్ బి డబుల్ డేటా రేషియో, ఆప్షన్ సి డబుల్ డేటా రేంజ్, ఆప్షన్ డి డబుల్ డేటా రీడర్. సో దీంట్లో ఆన్సర్ ఏంటి అంటే డబుల్ డేటా రేట్ అనేది రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డబుల్ డేటా రేట్. ఏంటిది, ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో మన కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ర్యాండమ్ యాక్సెస్లో స్టోర్ అవుతుంది. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. ఓకేనా. ఒకటి వచ్చేసి SD ర్యామ్ అంటాం. ఓకేనా, ఎస్ ర్యామ్, డి ర్యామ్, స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్ అంటాం. సో దాంట్లో మళ్ళీ ఎస్ ర్యామ్ లోపల డిఫరెంట్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి అంటే DDR1, DDR2, DDR3, DDR4, DDR5 ర్యామ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్గా. సో DDR అంటే ఏంటి, ర్యామ్ అనేది ర్యామే. దాంట్లో ఉన్న వర్జన్ ఏంటి, ఏ వర్జన్ యూజ్ చేస్తున్నామంటే DDR3 ర్యామ్, DDR4 ర్యామ్, DDR5 ర్యామ్ అని చెప్తాం. సో అందులో మనం చేసిన ఎవల్యూషన్, దాంట్లో మళ్ళీ డెవలప్మెంట్స్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేసేది ఎక్కువగా DDR4 or 5 యూజ్ చేస్తున్నాం. ఆ DDR అంటే ఏంటి అంటే డబుల్ డేటా రేట్, డబుల్ డేటా రేట్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే, సో డబుల్ డేటా రేట్ అనేది రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. SSD అంటే ఏంటి, SSD స్టాండ్స్ ఫర్ ఆప్షన్స్ సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఆప్షన్ ఏ సాలిడ్ స్టేట్ డ్రైవ్, ఆప్షన్ బి సిస్టమ్ స్టాటిక్ డ్రైవ్, ఆప్షన్ సి సాలిడ్ స్టాటిక్ డ్రైవ్, సాలిడ్ స్టాటిక్ డిస్క్, ఆప్షన్ డి. సో దీంట్లో ఆప్షన్ ఏది కరెక్ట్ ఇందులో 4 ఆప్షన్స్లో అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ అంటే మనం ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేస్తాం, నార్మల్గా హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తాం. ఓకే, HDD హార్డ్ డిస్క్. సో అలాగే ఇక్కడ హార్డ్ డిస్క్ అంటే అడ్వాన్స్డ్ వచ్చింది ఇది అనమాట ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ స్టోరేజ్ డివైసెస్. ఈ స్టోరేజ్ డివైసెస్లో ఇది హార్డ్ డిస్క్ డ్రైవ్, HDD అంటాం, హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇది హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇది SDD సాలిడ్ స్టేట్ డ్రైవ్, సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది మనకి DVD డిజిటల్ వోలటైల్ డిస్క్, DVD. ఇది CD కంపాక్ట్ డిస్క్. అండ్ ఇది పెన్ డ్రైవ్ అంటాం, లేదా రిమూవబుల్ డ్రైవ్ అంటాం. పెన్ డ్రైవ్ ఆర్ రిమూవబుల్ డ్రైవ్ అంటాం. సో ఇక్కడ HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, SDD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. అంటే హార్డ్ డిస్క్ అంటే యాక్సెస్ స్పీడు, స్టోరేజ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది లేటెస్ట్ అనమాట. హార్డ్ డిస్క్ అంటే అడ్వాన్స్డ్ ఇది. సో దీన్ని SDD అంటాం, ఇది HDD అంటాం. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్లాటర్ బిలాంగ్స్ టు, ప్లాటర్ అనే వర్డ్ వినే ఉంటారు. సో ప్లాటర్ అంటే ఏంటి, ప్లాటర్ బిలాంగ్స్ టు డాష్ డివైస్. ఆప్షన్ ఏ ఇన్పుట్ డివైస్, ఆప్షన్ బి అవుట్పుట్ డివైస్, ఆప్షన్ సి మెమరీ, ఆప్షన్ డి నన్. సో ఇక్కడ ప్లాటర్ అనేది ఏంటి, మనకి అవుట్పుట్ డివైస్. ప్లాటర్ అనేది అవుట్పుట్ డివైస్ అని చెప్తాం. ఓకే, సో ఎలా అంటే మనకి అవుట్పుట్ డివైసెస్ ఉన్నాయి కదా, మానిటర్ ఆర్ ఓకే మానిటర్స్ ఫస్ట్, తర్వాత ప్రింటర్స్, ఆ తర్వాత ప్లాటర్స్, ఆ తర్వాత స్పీకర్స్. సో ఇక్కడ ప్లాటర్స్ అనేది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాటర్స్ ఉంటాయి. ఇది మామూలుగా రేడియం షీట్స్ని కట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ప్లాటర్. దీంట్లో ఏముంటుంది, బ్లేడ్ ఉంటుంది. సో మీరు కంప్యూటర్లో ఏదైతే డిజైన్ తయారు చేసుకుంటారో, మీరు ప్రింట్ కానీ ఓకే అని కొట్టగానే మీరు ఏమవుతుంది, అక్కడ ఉన్న బ్లేడ్ మీరు ఇచ్చినటువంటి షేప్ని కట్ చేస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ప్లాటర్. తర్వాత ఇప్పుడు మనం మామూలుగా ఫ్లెక్సీలు ప్రింట్ చేసుకుంటున్నాం. డిఫరెంట్ ఫంక్షన్స్కి, అకేషన్స్కి మనం డిఫరెంట్గా మనం ఫ్లెక్సీలు ప్రింట్ చేయిస్తున్నాం. ఆ ఫ్లెక్సీని ప్రింట్ చేసేటువంటి ఆ మెషిన్నే, ఆ డివైస్నే ప్లాటర్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ప్లాటర్స్ అనమాట. ఇవన్నీ ఏంటి మరి అంటే
అవుట్పుట్ డివైసెస్. ప్రింటర్ ఎలా పనిచేస్తుందో ఇది అంతే పనిచేస్తుంది. ప్రింటర్ అంటేనో పేపర్ మీద ప్రింట్ చేస్తుంది, ప్లాటర్ అంటేనో రేడియం షీట్స్ని కట్ చేయడానికి లేదంటే ఫ్లెక్సీలను ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ప్లాటర్స్. ఎల్సిడి స్టాండ్స్ ఫర్, ఎల్సిడి స్టాండ్స్ ఫర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ లార్జ్ క్రిస్టల్ డిస్ప్లే, లైట్ క్రిస్టల్ డిస్ప్లే. ఆప్షన్ సి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఆప్షన్ డి లిక్విడ్ క్రిస్టల్ డయోడ్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, లిక్విడ్ క్రిస్టల్. ఎల్సిడి టీవీస్, ఎల్సిడి మానిటర్స్ అంటాం. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో మానిటర్స్ మళ్ళీ మనం 3 టైప్స్ అని చెప్పుకుంటాం. ఒకటి వచ్చేసి సిఆర్టీ మానిటర్స్. సిఆర్టీ మానిటర్ అంటే ఇది చాలా పాత మానిటర్స్, ఓల్డ్ టెక్నాలజీ. సో అది ఇలా ఉంటుంది, వెనుకకి ఇలా ఒక ట్యూబ్, దాన్ని ఏమంటాం సిఆర్టీ. ఓకేనా, ఇలా మనకి నార్మల్గా ఇలా ఉండి వెనకలా ఇలా వచ్చి ఉంటుంది. సో ఇలాంటి మానిటర్స్ని మనం ఏమంటామంటే సిఆర్టీ మానిటర్స్ అంటాం. సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్. దానికి అడ్వాన్స్డ్ వచ్చింది ఏంటి ఎల్సిడి. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అన్నారు. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేకి ఇంకా అడ్వాన్స్డ్ ఏమొచ్చింది ఎల్ఈడి వచ్చింది. ఎల్ఈడి అంటే ఏంటి లైట్ ఎమిటింగ్ డయోడ్, లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఎల్ఈడి, ఎల్సిడి. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ మానిటర్స్. సో దీనికంటే ఎల్సిడి బెటర్, దానికి తర్వాత ఇంకా బెటర్మెంట్ ఏంటంటే ఎల్ఈడి. ఓకే, సో ఇవన్నీ మనకి మానిటర్స్. తర్వాత నెక్స్ట్ వన్, ద క్యాలిక్యులేటింగ్ క్లాక్ ఇన్వెంటెడ్ బై. మనకి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి అబాకస్ నుంచి స్టార్ట్ అవుతుంది మన క్యాలిక్యులేటర్ అనేది. సో అబాకస్ నుంచి మొదలుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ని మనం చూస్తూ వచ్చాం. సో దాంట్లో హూ ఇన్వెంటెడ్ ద క్యాలిక్యులేటింగ్ క్లాక్ ఇన్వెంటెడ్ బై, ఎవరు ఇన్వెంట్ చేశారు క్యాలిక్యులేటింగ్ క్లాక్ని అంటే ఇక్కడ బ్లేజ్ పాస్కల్, గాట్ఫ్రైడ్ లైబ్నిజ్. ఆప్షన్ సి జోసెఫ్ ఎం జాక్వర్డ్ అండ్ ఆప్షన్ డి విల్హెమ్ షికార్డ్. విల్హెమ్ షికార్డ్. సో విల్హెమ్ షికార్డ్. సో ఇక్కడ వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ విల్హెమ్ షికార్డ్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఈయన పేరే విల్హెమ్ షికార్డ్. సో ఇతను ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్యాలిక్యులేటింగ్ డివైస్ ఏంటంటే ఇది, దిస్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ క్లాక్. ఇది మనకి, కానీ ఇది యాక్చువల్గా అది మనం చూసి ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి ఏం చెప్పట్టలేదు. ఎందుకు అంటే 17th సెంచరీలో ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు ఇది. 17th సెంచరీలో అప్పుడు ఏం జరిగింది, అటు యూరప్ అటు కంట్రీలలో వాళ్ళకి రిలీజియన్ వార్, 30 years వార్ అంట, 30 సంవత్సరాల యుద్ధం. ఆ యుద్ధంలో ఈయన చేసినటువంటి ఈ క్యాలిక్యులేటింగ్ క్లాక్ ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా పోయారు. ఆ తర్వాత జరిగింది ఏమైంది అంటే ఇతను ఏం చేశాడు, యాక్చువల్గా ఇతను చేసినటువంటి ఈ క్యాలిక్యులేటింగ్ క్లాక్ గురించి ఒక లెటర్ వాళ్ళ ఫ్రెండ్కి రాశాడు. వేరే కంట్రీలో ఉన్న ఫ్రెండ్, వేరే ప్లేస్లో ఉన్న ఫ్రెండ్కి రాశాడు. ఏమని, నేను ఒక క్యాలిక్యులేటింగ్ క్లాక్ కనుక్కున్నాను, ఆ క్యాలిక్యులేటింగ్ క్లాక్ ఈ విధంగా వర్క్ చేస్తుంది, ఈ విధంగా నేను చేశాను అని చెప్పి అతను రాశాడు. ఆయన దగ్గర ఉన్న లెటర్ని బేస్ చేసుకొని మళ్ళీ రీబిల్డ్ చేసినటువంటి క్యాలిక్యులేటింగ్ క్లాక్ ఇది, క్యాలిక్యులేటింగ్ క్లాక్ ఇది. ఓకే, సో ఇది విల్హెమ్ షికార్డ్, విల్హెమ్ షికార్డ్. సో దిస్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి in which early calculating device we could only do addition and subtract. అంటే మనకు స్టార్టింగ్ ఉన్నటువంటి క్యాలిక్యులేటర్స్ లోపల కేవలం కూడడం తీసేయడం మాత్రమే చేసుకునేటువంటి క్యాలిక్యులేటింగ్ డివైస్ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏది, ఆప్షన్ ఏ క్యాలిక్యులేటింగ్ క్లాక్, ఓకే, ఆప్షన్ బి డిఫరెన్స్ ఇంజిన్, ఆప్షన్ సి పాస్కలైన్, ఆప్షన్ డి అబాకస్. ఓకే, సో మనకి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. మాన్యువల్ క్యాలిక్యులేటింగ్ డివైసెస్, మెకానికల్ క్యాలిక్యులేటింగ్ డివైసెస్, ఆటోమేటిక్ క్యాలిక్యులేటింగ్ డివైసెస్ వస్తాయి. సో దాంట్లో మనకి స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో మనకు కూడడం తీసేయడం, అడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నది కేవలం చేసుకునే విధంగా తయారు చేసిన వ్యక్తి బ్లేజ్ పాస్కల్. సో అతను తయారు చేసినటువంటి క్యాలిక్యులేటర్ పేరే పాస్కలైన్, పాస్కలైన్. సో ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో అతను కనుక్కున్నటువంటి మెకానికల్ డివైస్ ఏదైతే ఉందో దాంట్లో క్యాలిక్యులేటింగ్ డివైస్, మెకానికల్ క్యాలిక్యులేటింగ్ డివైస్లో 2 type ఆఫ్ ఆపరేషన్స్ మాత్రమే చేయొచ్చు, ఒకటి అడిషన్ అండ్ ఇంకొకటి సబ్ట్రాక్షన్. ఓకే, సో దట్ ఈస్ పాస్కలైన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి
ఇక్కడ ఈయన చూడండి బ్లెయిజ్ పాస్కల్, ఈయనే ఇతని పేరు బ్లెయిజ్ పాస్కల్, ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్. ఇతను తయారు చేసినటువంటి ఈ క్యాలిక్యులేటర్ పేరే పాస్కలైన్. ఎప్పుడు ఇది 1642 ఓకే, 1642 ఓకే. ఇది బ్లెయిజ్ పాస్కల్స్ క్యాలిక్యులేటర్ పాస్కలైన్ ఓకే. నెక్స్ట్ అనదర్ వన్, ప్రింటర్స్ విచ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టచ్ ద పేపర్ టు ప్రింట్ ఆర్ కాల్డ్. అంటే ఓకే, ఇక్కడ వచ్చేసి ప్రింటర్స్ ఏవైతే ఏమంటున్నాడు, ప్రింటర్స్ విచ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టచ్ ద పేపర్ని టచ్ చేస్తూ ప్రింట్ చేసేటువంటి వాటిని ఏమంటాం, ఏం ప్రింటర్స్ అంటాం వాటిని? ఆప్షన్ ఏ ఇంపాక్ట్ ప్రింటర్స్, ఆప్షన్ బి కాపీయర్స్, ఆప్షన్ సి లేజర్ ప్రింటర్స్, ఆప్షన్ డి నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఇక్కడ సో మనకి ప్రింటర్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్, ఒకటి ఇంపాక్ట్ ప్రింటర్ అంటాం. ఇంపాక్ట్ ప్రింటర్ ఎలా పనిచేస్తుంది అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పేపర్ని టచ్ చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటి అంటే మనకి మీరు ఇంపాక్ట్ ప్రింటర్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఒక ఆర్డినరీ టైప్ రైటర్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తాయి. ఆర్డినరీ టైప్ రైటర్ అంటే ఏంటి, మామూలుగా మనం పేపర్ ఇన్సర్ట్ చేస్తాం మిషన్లో, టైప్ రైటర్లో మనము కీని ప్రెస్ చేసినప్పుడు, ఒక కీని మీరు స్ట్రోక్ చేసినప్పుడు అక్కడ ఒక కీ వెళ్ళి ఏం చేస్తుంది, పేపర్ని హిట్ చేస్తుంది. అది ఇండైరెక్ట్గా, అంటే పేపర్కి ఈ కీకి మధ్యలో ఒక ఇంక్డ్ రిబ్బన్ ఉంటుంది. గట్టిగా హిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ రిబ్బన్కున్న ఇంక్ ఏమవుతుంది, పేపర్కి ప్రెస్ అవుతుంది, స్క్వీజ్ అవుతుంది. కాబట్టి ఆటోమేటికలీ ఆ కీ మీద ఏదైతే ఉందో అచ్చు, లెటర్ ఉందో అది పేపర్ మీద వస్తుంది. అంటే అది ఇండైరెక్ట్గా పేపర్ని టచ్ చేస్తూ హిట్ చేసుకుంటూ ప్రింట్ అవుతుంది. కాబట్టి అలాంటి అదేవిధంగా ఇంపాక్ట్ ప్రింటర్స్ కూడా అలాగే పనిచేస్తాయి. దాంట్లో ఏముంటాయి, ఒక డ్రమ్ ఉంటుంది ఇంపాక్ట్ ప్రింటర్లో, డ్రమ్లో ఏముంటాయి, నీడిల్స్ ఉంటాయి. సో ఆ నీడిల్స్ ఏం చేస్తాయి, హిట్ చేస్తూ ఉంటాయి పేపర్ని ఇండైరెక్ట్గా. అంటే అది మధ్యలో ఇంకో రిబ్బన్ ఉంటుంది, అందుకే అవి ఆ డాట్ 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 వస్తాయి చూడండి మీరు. సో దాన్ని ఏమంటాం, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్కి అంటే డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఓకే. సో ఇది మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఇంపాక్ట్ ప్రింటర్స్, పేపర్ని టచ్ చేస్తూ ప్రింట్, పేపర్ని టచ్ చేయకుండా ప్రింట్ చేసేది ఏంటంటే నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే లేజర్ ప్రింటర్స్ ఓకే, దిస్ వన్. నెక్స్ట్ ఇన్ విండోస్ XP స్టాండ్స్ ఫర్, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏంటి, MS-DOS నుంచి డిఫరెంట్ విండోస్ 95, విండోస్ 98, విండోస్ 2000, విండోస్ మిలీనియం ఎడిషన్, తర్వాత XP ఇలా వచ్చాయి, విస్టా అవన్నీ వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి విండోస్ XP అనే ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ లోపల XP అంటే ఏంటి మరి ఇక్కడ అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, ఎక్స్ట్రా ప్రొఫెషనల్, ఎక్స్ప్రెస్, ఎక్స్పీరియన్స్, నన్, ఏది కాదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఓకే. ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ లోపల ఎక్స్పీరియన్స్ అని రాస్తే ఈ ఎక్స్పీరియన్స్ అనే లెటర్ లోపల XP తీసుకున్నారనమాట. సో ఇక్కడ ఈ XP తీసుకున్నారు, XP ఓకే. సో ఆన్సర్ C is the right answer, experience. XP stands for experience. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ విండోస్ మీ స్టాండ్స్ ఫర్, మీలో ఏంటంటే విండోస్లో అంటే మనం ఏంటంటే విండోస్ 2000లోనే 2000 అనేది మిలేనియం ఇయర్ కాబట్టి విండోస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఒక ఎడిషన్ ఆ ఇయర్ గురించి సపరేట్గా తీశారు. దాని పేరు ఏంటంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ మిలేనియం ఎడిషన్, ఆప్షన్ బి మిలేనియం, ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్ ఎడిషన్, ఆప్షన్ డి నన్ అని ఇచ్చాడు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఏ, ఇది ఇక్కడ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, మిలేనియం ఎడిషన్. సో 2000 అనేది మిలేనియం ఇయర్, ఆ ఇయర్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ విండోస్ 2000 ఉంది, కానీ దాంట్లో సపరేట్గా మళ్ళీ ఒక మిలేనియం ఎడిషన్ అని చెప్పేసి ఒక సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేశారు. దాని పేరే విండోస్ మీ అంటే మిలేనియం ఎడిషన్. దట్స్ ఆల్. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్, దీంట్లో ఒక డిఫరెంట్ ఉందంట. ఇందులో ఏంటి డిఫరెంట్ చూద్దాం ఓకేనా. సో ఇందులో ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అన్నప్పుడు ఆప్షన్ ఏ సి, ఆప్షన్ బి C++, ఆప్షన్ సి పైథాన్, ఆప్షన్ డి టాలీ అని ఇచ్చాడు. సో ఆప్షన్ సి ఏంటి, ఆప్షన్ ఏ ఏంటి,
సి అన్నాడు. సి అంటే ఏంటి, మామూలుగా కంప్యూటర్లో సి అంటే సి లాంగ్వేజ్. ఓకే. ఆప్షన్ బిలో ఏమన్నాడు, సి ప్లస్ ప్లస్ అన్నాడు. అది కూడా కంప్యూటర్ లాంగ్వేజే. సి కంప్యూటర్ లాంగ్వేజే, సి ప్లస్ ప్లస్ కంప్యూటర్ లాంగ్వేజే. తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఆప్షన్ సిలో పైథాన్ అన్నాడు. పైథాన్ అనేది ఏంటిది, లాంగ్వేజే, అది కూడా లాంగ్వేజే. ఆప్షన్ డి ఏంటి, ఇది లాంగ్వేజ్ కాదు, ఇదేంటిది ప్యాకేజ్, అకౌంటింగ్ ప్యాకేజ్. అకౌంటింగ్ ప్యాకేజ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ డి, ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ లోపల మనకి 2 రకాలు ఉంటాయి. ఓకే, దాంట్లో ఏంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ఒకటి ప్యాకేజెస్ అంటాం, ఒకటి లాంగ్వేజ్ అంటాం. ప్యాకేజెస్ అనేవి ఏంటివి, రెడీమేడ్ ప్రోగ్రామ్స్, అంటే ఆల్రెడీ రెడీగా మనం డైరెక్ట్గా మార్కెట్ నుంచి పర్చేస్ చేసి సాఫ్ట్వేర్ని సీడీలలో లేదా ఆన్లైన్లో లింక్ ద్వారా మనం పర్చేస్ చేసుకొని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. దానికి ఎలాంటి ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. వాటిని ప్యాకేజెస్ అంటాం. రెడీమేడ్ ప్రోగ్రామ్స్, మీరే ఒక ప్రోగ్రామ్ రాయాల్సి వస్తే అప్పుడు ఏం యూజ్ చేస్తారు, ఒక సి లాంగ్వేజో, సి ప్లస్ ప్లస్, పైథానో, జావానో, ఇంకా డిఫరెంట్ యూజ్ చేస్తాం. దే ఆర్ లాంగ్వేజెస్. సో ఇక్కడ 3 లాంగ్వేజెస్, ఒకటి ప్యాకేజ్ ఉంది కాబట్టి ఇది ప్యాకేజ్. సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ డి. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. హెచ్డిడి స్టాండ్స్ ఫర్, హెచ్డిడి ఇంతకుముందు మనం స్టోరేజ్ డివైసెస్ గురించి చూపించాను మీకు. హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్డి. ఓకేనా, సాలిడ్ స్టేట్ డ్రైవ్, సిడి, డివిడి అని. ఇక్కడ ఏంటి, హెచ్డిడి స్టాండ్స్ ఫర్ హార్డ్, ఆప్షన్ ఏ హార్డ్ డిస్క్ డ్రైవ్, ఆప్షన్ బి హార్డ్ డిజిటల్ డ్రైవ్, అండ్ సి ఆప్షన్ సి హార్డ్ డేటా డిస్క్, అండ్ ఆప్షన్ డి హార్డ్ డ్రైవ్ డైరెక్టరీ. దీంట్లో ఏంటి, సింపుల్ మీకు తెలుసు. సో హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అరిథమెటిక్ ఆపరేషన్స్ విల్ బి డన్ ఇన్, ఎందులో జరుగుతాయి అరిథమెటిక్ ఆపరేషన్స్? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఆప్షన్ ఏ కంట్రోల్ యూనిట్, ఆప్షన్ బి అరిథమెటిక్ లాజికల్ యూనిట్, ఆప్షన్ సి మెమరీ యూనిట్, ఆప్షన్ డి నన్. అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్స్ అనేది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అంటే బ్లాక్ డయాగ్రామ్ అనే ఒక టాపిక్లో ఏముంటుందంటే ఇన్పుట్ యూనిట్స్ ఏముంటాయి, కంప్యూటర్ సిపియు ఉంటుంది, సిపియు లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్, అందులో మనకి మెమరీ యూనిట్ అని ఉంటుంది, కంట్రోల్ యూనిట్ అని ఉంటుంది, అరిథమెటిక్ లాజికల్ యూనిట్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీంట్లో ఏం జరుగుతుంది, మీరు ఇచ్చేటువంటి అరిథమెటిక్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ యూనిట్లోనే జరుగుతాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం, అరిథమెటిక్ లాజికల్ యూనిట్ అంటాం. సో ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ఆన్సర్ బి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్డి ర్యామ్ స్టాండ్స్ ఫర్, ఎస్డి ర్యామ్. ఓకే, ఎస్డి ర్యామ్ అంటే ఏంటి, మనకి ర్యామ్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అని చెప్పాం కదా, స్టాటిక్ ర్యామ్, ఓకేనా, డైనమిక్ ర్యామ్, మళ్ళీ దాంట్లో వచ్చేసి మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి ఎస్డి ర్యామ్ స్టాండ్స్ ఫర్ వాట్, సింక్రనస్. ఆప్షన్ ఏ సింక్రనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, సింక్రనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి సాఫ్ట్వేర్ డైనమిక్ రీడ్ యాక్సెస్ మెమరీ. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి సింక్రనస్ డైనమిక్ రీడ్ యాక్సెస్ మెమరీ. ఓకే, నన్, ఫోర్త్ వన్ ఇస్ నన్. సో దీనిలో రైట్ ఆన్సర్ ఏది అంటే సింక్రనస్ ఎస్డి డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఆర్ఏఎం అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఎస్డి అంటే సింక్రనస్, డి అంటే డైనమిక్. స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్ అని చెప్పాము. స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్, ఎస్ ర్యామ్, డి ర్యామ్. డి ర్యామ్లో మళ్ళీ ఎస్డి ర్యామ్, ఎస్డి ర్యామ్ అంటే సింక్రనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఎస్డి ర్యామ్లో మళ్ళీ టైప్స్ DDR1, DDR2 అవి మళ్ళీ వచ్చాయని చెప్పాము. సో దిస్ ఈస్ ఎస్డి ర్యామ్ అంటే సింక్రనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ రైట్. ఓకే, ఎస్డి ర్యామ్ అంటే సింక్రనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ద ఫస్ట్ ప్రోగ్రామర్ ఆఫ్ ద కంప్యూటర్. ఎవరు ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్? అసలు కంప్యూటర్ ఎప్పుడు కనుక్కున్నామో ఎప్పుడు ప్రోగ్రామింగ్ చేసామనేది హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ లోపల మనకి ఇంతకుముందు మనం చూసాం. సో అది ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఆప్షన్ ఏ చార్లెస్ బబేజ్, ఆప్షన్ బి హార్వర్డ్ ఐకెన్, ఆప్షన్ సి లేడీ అడా లవ్లేస్ అండ్ నన్. ఇక్కడ ఎవరు ఫస్ట్ ప్రోగ్రామర్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే, సో ఇక్కడ మనము
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరమే? లేడీ అడా లవ్లేస్. లేడీ అడా లవ్లేస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోగ్రామర్ ఆఫ్ ద కంప్యూటర్ అంటాం. ఓకేనా? 1840లో ఈమె ప్రోగ్రామింగ్ చేసిందని చెప్పొచ్చు. ఎక్కడ అంటే చార్లెస్ బబేజ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి డిఫరెన్స్ ఇంజిన్ అండ్ చార్లెస్ బబేజ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నట్టు కొంతవరకు వర్కౌట్ చేసినటువంటి అనాలిటికల్ ఇంజిన్ లోపల వర్క్ చేసినటువంటి అనగా దానిపైన ప్రోగ్రామింగ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే లేడీ అడా లవ్లేస్. అప్పుడు ఇచ్చినటువంటి మొత్తము లాంగ్వేజ్ అంటే కంప్యూటర్కి యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? మెషిన్ లాంగ్వేజ్. సో మెషిన్ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ చేసిన వ్యక్తి లేడీ అడా లవ్లేస్. ఫస్ట్ ప్రోగ్రామర్ ఆఫ్ ద కంప్యూటర్ ఎవరు అంటే లేడీ అడా లవ్లేస్ అని చెప్పాలి. ఓకే, సో దిస్ ఇస్ ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, సో దీంట్లో ఏంటి? ఇందులో ఒక డిఫరెంట్గా ఉంది, ఏంటో చూద్దాం. ఓకే, సో ఆప్షన్ ఏ డివిడి, ఆప్షన్ బి సిడి, ఆప్షన్ సి పెన్ డ్రైవ్, ఆప్షన్ డి ఆర్ఏఎం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇప్పుడు ఇక్కడ ఏ అన్నీ ఒకటే కదా, అన్ని స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి. డివిడి డిజిటల్ వోలటైల్ మెమరీ అది ఒకటే, సిడి కాంపాక్ట్ డిస్క్, పెన్ డ్రైవ్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ అంటే డివిడి మీరు ఇన్స్టాల్ చేస్తారు, ఇన్సర్ట్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తారు, తీసేస్తారు. సిడీని కూడా అంతే, మీరు ఇన్సర్ట్ చేస్తారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడం లేదా రైట్ చేయడం చేస్తారు, తీసేస్తారు. పెన్ డ్రైవ్ కూడా అంతే, పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తారు, మీకు కావాల్సిన డేటాని అందులో స్టోర్ చేస్తారు, లేదంటే మీరు అందులో నుంచి డేటాని మీరు కాపీ చేసుకుంటారు, తర్వాత రిమూవ్ చేస్తారు. ఇక్కడ 3 రిమూవబులే ఉన్నాయి చూడండి, 1 2 3 రిమూవ్ చేస్తాం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ మీరు రిమూవ్ చేయడానికి ఉండదు, అది ఆల్రెడీ ఇన్సైడ్ కంప్యూటర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఏంటి? రిమూవబుల్ డ్రైవ్స్, రిమూవబుల్ డిస్క్ ఏదైనా అనండి, కానీ ఇది రిమూవబుల్ కాదు, కంపల్సరీ ఇన్సైడ్ ద కంప్యూటర్లే ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. తర్వాత మనకి రోమ్, మనకి 2 రకాల మెమరీస్ ఉంటాయి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. సో ఇక్కడ దీంట్లో ఇంకొక క్వశ్చన్, ఈఈపి రామ్. ఈఈపి రామ్ స్టాండ్స్ ఫర్ ఏంటి? ఎలక్ట్రానిక్ ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్ ఇరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఆప్షన్ బి ఎలక్ట్రికల్లీ ఇరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఆప్షన్ సి ఎలక్ట్రానిక్ ఇరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, నన్ ఏది కాదు. సో దీంట్లో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలక్ట్రికల్లీ ఇరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ అన్నాం కదా, రీడ్ ఓన్లీ మెమరీని మళ్ళీ మనం 3 పార్ట్స్గా చేస్తాం. ఒకటి వచ్చేసి ఏమంటాము? పి రామ్ అంటాం. పి అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈపీ రామ్ అంటాం. ఈపీ రామ్ అంటే ఇరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. తర్వాత నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్లీ ఇరేజబుల్ ఓకే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇవి ఆర్ఓఎంకి సంబంధించినవి అనమాట ఇవి 3. సో ఇవి 3 ఓకే. సో ఇవి దిస్ వన్. సో మనకు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఎలా అయితే స్టాటిక్ ర్యామ్ డైనమిక్ ర్యామ్ ఎలా ఉందో ఇక్కడ కూడా మనకి రోమ్ రీడ్ ఓన్లీ మెమరీలో కూడా టైప్స్ పీరామ్, ఈపీరామ్, ఈఈపీరామ్ ఎలక్ట్రికల్ ఇరేజబుల్ ప్రోగ్రామబుల్, ఈపీరామ్ అంటే ఎలక్ట్రికల్లీ ఓన్లీ ఇరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, పీరామ్ అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఓకే. సో ఇవి డిఫరెంట్ ఈపీరామ్స్ అన్నమాట రోమ్ గురించి. నెక్స్ట్ వన్ ఐబిఎం స్టాండ్స్ ఫర్. ఐబిఎం అంటే ఏంటి? ఐబిఎం ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే, ఐబిఎం స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ బిగ్ మషీన్స్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇంటర్నేషనల్ బిజినెస్ మషీన్స్, ఆప్షన్ సి ఇంటెలిజెంట్ బిగ్ మషీన్స్ అండ్ డి నన్. సో దీంట్లో మనకి ఐబిఎం కంప్యూటర్స్, ఐబిఎం కంపెనీ ఐబిఎం అని అంటాం. ఇప్పుడు ఐబిఎం ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మషీన్స్. మనకి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్లో 1911లో మనకి ఈ ఐబిఎం అనేది ఫామ్ చేశారనమాట. సో 1911లో ఐబిఎం అనే ఐబిఎం అనే సంస్థని వాళ్ళు స్థాపించారు, ఎస్టాబ్లిష్ చేశారు ఓకే. దిస్ ఇస్ సో ఇంటర్నేషనల్ బిజినెస్ మషీన్స్. సో ఐబిఎం కంప్యూటర్స్ మనం యూజ్ చేసే దాదాపుగా అన్ని
IBM ఫార్మాటెడ్ కంప్యూటర్సే ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ యూటిలైజ్డ్ బై ఎండ్ యూజర్స్ కాల్డ్, లైక్ వర్డ్, పవర్ పాయింట్ ఎట్సెట్రా ఇలాంటి వాటిని. సో వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ యూటిలైజ్డ్ బై ఎండ్ యూజర్స్ కాల్డ్, లైక్ వర్డ్, పవర్ పాయింట్ అన్న వాటిని ఏమంటాము? ఈ వర్డ్, పవర్ పాయింట్ ఇలాంటి వాటిని ఏమంటాము అంటారు. వాటిని ఏమంటాం కంప్యూటర్ భాషలో, పరిభాషలో? ఆప్షన్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ బి లాంగ్వేజ్, ఆప్షన్ సి హార్డ్వేర్, ఆప్షన్ డి అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇందులో రైట్ ఆన్సర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎందుకంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. పవర్ పాయింట్, వర్డ్ పాయింట్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత మనం దాంట్లో లోడ్ చేస్తాం కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. తర్వాత ఆ లాంగ్వేజ్ కాదు. తర్వాత హార్డ్వేర్ అంటారా? కాదు హార్డ్వేర్. కాబట్టి అదేంటి? అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు మేజర్గా అని డిస్కస్ చేసాం ఒక టాపిక్లో. దాంట్లో ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మనకి కంప్యూటర్ టెక్నాలజీని సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటాం. సాఫ్ట్వేర్లో మళ్ళీ డివైడ్ చేస్తే ఒకటి వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకేనా? సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ అందులోకి వస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం యూజ్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని సిస్టమ్ సాఫ్ట్వేర్స్. తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ఏంటి? సో మళ్ళీ ప్యాకేజా, లాంగ్వేజా? ప్యాకేజెస్ అంటే ఏంటి? రెడీమేడ్ ప్రోగ్రామ్స్. లాంగ్వేజెస్ అంటే మీరే ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరే ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవడం. సో కాబట్టి ఇక్కడ ప్యాకేజెస్ అన్నప్పుడు ఇక్కడ వర్డ్ ప్యాడ్. ఓకేనా? సో మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్, ఫోటోషాప్, ఇవన్నీ టాలీ, ఇలా డిఫరెంట్ అన్నీ కూడా వాటి ప్యాకేజెస్ అంటాం. వాటన్నిటిని ఏమంటాం? దేని కిందికి వస్తుంది? అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందికి వస్తుంది. ఓకేనా? సో ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ జాయ్స్టిక్ ప్రైమరీలీ ఇన్ కంప్యూటర్స్ యూజ్డ్ ఫర్. జాయ్స్టిక్ అనేది కంప్యూటర్స్లో దేనికోసం యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. సో దేనికోసం యూజ్ చేస్తాం కంప్యూటర్స్ని అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ స్కానింగ్ పర్పస్, ఆప్షన్ డి సౌండ్ రికార్డింగ్ పర్పస్, ఆప్షన్ సి గేమింగ్ పర్పస్, ఆప్షన్ సి నన్. ఎందుకు కాదు, ఇక్కడ ఏది కాదు. ఓకేనా? సో ఇక్కడ జాయ్స్టిక్ అనేది ప్రైమరీగా మనం దేనికోసం యూజ్ చేస్తామంటే గేమింగ్ కోసం యూజ్ చేస్తాం. మీరు గేమ్ ఆడాలంటే మీకు జాయ్స్టిక్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసి యూ కెన్ ప్లే ఎనీ గేమ్ అంటారు. గేమ్స్ ప్లే చేయొచ్చు డిపెండింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆ గేమ్కు యూజ్ చేసే సాఫ్ట్వేర్ని బట్టి మీరు జాయ్స్టిక్ని కనెక్ట్ చేసుకొని గేమ్ కోసమే ఎక్కువ యూజ్ చేస్తాం. కాబట్టి ఇది గేమింగ్ అనమాట. గేమింగ్ కోసం యూజ్ చేసే ఇన్పుట్ డివైస్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కోబాల్. కోబాల్ ఈజ్ అన్ అక్రోనిమ్ ఫర్. దేనికోసం కోబాల్ స్టాండ్స్ ఫర్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, కంప్యూటర్, ఆప్షన్ ఏ కంప్యూటర్ ఓరియంటెడ్ బిజినెస్ ఆపరేటింగ్ లాంగ్వేజ్, కంప్యూటర్ ఓరియంటెడ్ బిజినెస్ ఆపరేటింగ్ లాంగ్వేజ్. ఆప్షన్ బి కామన్ ఓరియంటెడ్ బిజినెస్ ఆపరేటింగ్ లాంగ్వేజ్. ఆప్షన్ సి కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఆప్షన్ డి నన్. ఇక్కడ 4 ఆప్షన్స్ లోపల దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ సి లేదు. సో దీంట్లో ఎలా వచ్చింది ఇది అంటే కామన్, COMMON, కామన్, బిజినెస్, బి తీసుకోండి, బిజినెస్ ఓరియంటెడ్, ఎల్ లాంగ్వేజ్. సో ఇక్కడ COBOL కోబాల్ వచ్చింది. కామన్లో CO, బిజినెస్లో B, ఓరియంటెడ్ O, లాంగ్వేజ్లో L. సో కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, సో కోబాల్ అంటాం. ఓకేనా? ఇది ఒక హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి DVD స్టాండ్స్ ఫర్. DVD స్టాండ్స్ ఫర్ అంటే ఇంతకుముందు డిస్కస్ చేసాం మనం. సో దీంట్లో వచ్చేసి ఆప్షన్స్ చూడండి, ఇక్కడ డిజిటల్, ఆప్షన్ ఏ డిజిటల్ వోలటైల్ డిస్క్, డిజిటల్ వీడియో డిస్క్, ఆప్షన్ బి, ఆప్షన్ డి, ఆప్షన్ సి. ఓకే, సో దిస్ ఇస్ సమ్ డిఫరెంట్. ఓకే, డి. ఓకే, సి, ఆప్షన్ సి డైరెక్ట్ వీడియో డిస్క్, ఆప్షన్ డి నన్, ఏది కాదు. DVD అంటే ఏంటి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్, అండ్ DVD అంటే డిజిటల్ వోలటైల్ డిస్క్ అన్నాం. చూడండి, డిజిటల్ వోలటైల్ డిస్క్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి కాదు. ఓకేనా?
తర్వాత CD అంటే కంపాక్ట్ డిస్క్. ఓకే, దట్స్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్? ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటే చార్లెస్ బబేజ్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇక్కడ ఆప్షన్ ఏ చార్లెస్ బబేజ్, ఆప్షన్ బి అలాన్ మథిసన్ ట్యూరింగ్, ఆప్షన్ సి హెన్రీ ఎడ్వర్డ్ రాబర్ట్స్ అండ్ కనార్డ్ జూస్, ఆప్షన్ డి. ఇక్కడ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్? మోడర్న్ కంప్యూటర్ సైన్స్కి పితామహుడు ఎవరు? కంప్యూటర్కి పితామహుడు చార్లెస్ బబేజ్, దట్ ఈస్ నో డౌట్. బట్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్కి పితామహుడు ఎవరు అంటే అలాన్ మథిసన్ ట్యూరింగ్. సో ఇతని నుంచి మనము కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్స్ని ఇంకా బాగా డెవలప్ చేయడానికి ఆయన డిఫరెంట్ మనకి అందించారు. సో దాంట్లో ఇతని రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ బి. సో అలాన్ మథిసన్ ట్యూరింగ్. ఓకే, సో అతను మనకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ అని చెప్తాం. సో ఇతను ఎవరు అని అంటే ఈయన ఒక బ్రిటిష్ మ్యాథమెటిషియన్ సైంటిస్ట్. సో ఇది అక్కడ వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు జర్మనీ వాళ్ళు పంపించేటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లోపల వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కోడ్ పంపించేవాళ్ళు అనమాట. ఎక్కడ అటాక్ చేస్తున్నారు, ఎవరి మీద అటాక్ చేస్తున్నారు అనేది కోడ్ ద్వారా. సో అలాంటి కోడ్ని డీకోడ్ చేయడానికి ఇతను ఒక డివైస్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ డివైస్ పేరే బాంబ్. సో ఈ మెషిన్లో, ఈ డివైస్లో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు పంపించేటువంటి దాన్ని వాళ్ళు క్యాచ్ చేసి దాన్ని ఏం చేశారు, మళ్ళీ వాళ్ళు డీకోడ్ చేసి అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే అటాక్ చేయబోతున్నారు, ఎక్కడ అటాక్ చేస్తున్నారు అనేది ఇతను చేసినటువంటి ఆ డివైస్ ద్వారా వాళ్ళు ముందే మేల్కొని అక్కడ యుద్ధంకి కావాల్సినటువంటి చేయడం వల్ల కొన్ని వేల లక్షల మంది సైనికుల ప్రాణాలు కాపాడబడింది. యుద్ధం కూడా చాలా త్వరగా, అంటే ఒక 2-3 ఇయర్స్ ఇంకా జరిగేటువంటి యుద్ధాన్ని కూడా అతని ఇన్వెన్షన్ చేసినటువంటి డివైస్ వల్ల ముందే క్లోజ్ అయిపోయింది అనమాట. సో అందుకే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ అంటాం. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద వరల్డ్స్ ఫస్ట్ సైంటిఫిక్ పాకెట్ క్యాలిక్యులేటర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఓకే క్యాషియో కంపెనీ. ఆప్షన్ ఏ క్యాషియో C35, ఆప్షన్ బి హ్యావ్లెట్ ప్యాకర్డ్ అండ్ ఆప్షన్ సి పానాసోనిక్ P55 అండ్ నన్ అన్నారు. సో ఇక్కడ వచ్చేసి ద పాకెట్ ఫస్ట్ సైంటిఫిక్ పాకెట్ క్యాలిక్యులేటర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి ఎవరు చేశారంటే హ్యావ్లెట్ ప్యాకర్డ్, ఆప్షన్ బి ఇది అనమాట. సో ఇది ఏది అంటే ఇక్కడ ఉంది చూడండి. సో ఇది వరల్డ్స్ ఫస్ట్ సైంటిఫిక్ పాకెట్ క్యాలిక్యులేటర్ ఇన్ 1971లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్.